Hello everyone. Today we are going to discuss about the lookups concept in Microsoft Dynamics. First of all, what is a lookup? Lookup ante is nothing but a drop down. Just drop down of values ni lookup అంటాం. For example, ఈ జనరల్ లెడ్జర్లో జస్ట్ ఒక జనరల్ జర్నల్ ఫామ్ ఓపెన్ చేశాను. ఇది అన్ని ఫామ్స్లో చాలా ఫామ్స్లో కనపడుతూ ఉంటుంది. ఈవెన్ ఆల్ కస్టమర్స్లో కస్టమర్ గ్రూప్ డ్రాప్ డౌన్ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఏ లుక్అప్. సో ఇక్కడ నేను ఒక కొత్త జర్నల్ క్రియేట్ చేస్తున్నా అనుకోండి. ఈ నేమ్ దగ్గర నాకు ఇలా యారో మార్క్ వచ్చి డ్రాప్ డౌన్ వస్తుంది చూసారా? దిస్ ఈస్ కాల్డ్ ఏ లుకప్. లుకప్ ఆర్ డ్రాప్ డౌన్ అంటాం దీన్ని. ఓకే, ఈ లుకప్ మనకి ఏఎక్స్లో త్రీ టైప్స్లో వస్తుంది. ఇన్ ద సెన్స్ 3 వేస్లో తెచ్చుకోవచ్చు ఈ లుకప్ని. ఇఫ్ యు సీ అన్ ఎగ్జాంపుల్, ఈడిటి రిలేషన్స్ నుంచి వస్తుంది ఒకటి. ఇప్పుడు కస్ట్ అకౌంట్ ఉందనుకోండి. కస్ట్ అకౌంట్ అది మన కస్టమర్ అకౌంట్ టేబుల్కి పాయింట్ చేసి ఉంటుంది. ఇలా ఈడిటి ఉంది కదా, ఈడిటి ఎక్స్పాండ్ చేస్తే స్టాండర్డ్ ఈడిటీస్లో ఉంటుంది ఇట్లాగా రిలేషన్ అనే నోడ్. సో ఇది క్లియర్గా చెప్తుంది కస్ట్ అకౌంట్ ఈజ్ పాయింటింగ్ టు ద ఈజ్ ఈక్వల్ టు ద కస్ట్ టేబుల్లో ఉన్న అకౌంట్ నెంబర్కి. సో ఈడిటి యూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కస్ట్ టేబుల్లో ఉన్న అకౌంట్ నెంబర్స్ డ్రాప్ డౌన్ వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ క్రియేట్ ఎ శాంపుల్ టేబుల్, నేను ఒక శాంపుల్ టేబుల్ క్రియేట్ చేస్తాను అండ్ దెన్ ఐ క్రియేటెడ్ ఎ స్ట్రింగ్ ఫీల్డ్. ఓకే, ఇఫ్ ఐ సింక్రనైజ్ దిస్ అండ్ ఓపెన్ దిస్ టేబుల్, కంట్రోల్ న్యూ కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తే ఇక్కడ లుకప్ ఏం లేదు, బికాస్ దీనికి మనము ఏమి ఈడిటి ఆర్ రిలేషన్ ఏమి అసైన్ చేయలేదు కాబట్టి దానికి ఏం రాలేదు. కానీ ఇప్పుడు ఈ కస్ట్ అకౌంట్ని తీసుకొచ్చి నేను ఈ ఫీల్డ్స్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనుకోండి. ఈ కస్ట్ అకౌంట్కి ఆల్రెడీ రిలేషన్ ఉంది కదా ఈడిటీలో, ఆ రిలేషన్ ద్వారా మనకి ఇక్కడ లుక్అప్ వస్తుంది అనమాట. మెయిన్లీ లుక్అప్స్ వచ్చేది రిలేషన్స్ వల్ల వస్తుంది. అది ఈడిటి లెవెల్లో ఆర్ టేబుల్లో ఉన్న రిలేషన్స్ వల్ల వస్తుంది. ఫస్ట్ లెట్ మీ షో దిస్ వన్. సో టేబుల్ ఓపెన్ చేస్తే కంట్రోల్ న్యూ కొడితే నవ్వు ఇప్పుడు ఈ కస్ట్ అకౌంట్కి నాకు డ్రాప్ డౌన్ వస్తుంది ఏ లుక్అప్. ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కస్ట్ టేబుల్లో ఉన్న అకౌంట్ నెంబర్స్. ఓకే, సో ఇట్లా ఈడిటీలో ఉన్న రిలేషన్స్ వల్ల మనకి లుకప్ వస్తుంది ఒకటి. దిస్ ఈజ్ ద రిలేషన్. అండ్ ఆర్ఎల్స్ మనం టేబుల్లో ఏమైనా రిలేషన్స్ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సెకండ్ ఫీల్డ్ ఉంది, ఈ ఫీల్డ్కి ఏం లుకప్ లేదు, రైట్? నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ అకౌంట్ని డ్రాప్ డౌన్ తీసుకురావాలనుకున్నాను అనుకోండి వెన్ టేబుల్ నుంచి. వాట్ ఐల్ డూ ఈజ్ ఐల్ గో టు రిలేషన్స్, క్రియేట్ ఎ న్యూ రిలేషన్. అండ్ రిలేషన్ క్రియేట్ చేయగానే ఫస్ట్ ఏ ఏ ప్రాపర్టీ ఇస్తాం, టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ టేబుల్తో రిలేట్ చేస్తున్నాం ఈ ఫీల్డ్ని అనేది. సో వెన్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ నేమ్ ఆఫ్ ద రిలేషన్ కూడా మనము ఆ టేబుల్ నేమే ఇస్తాం ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్. సో నెక్స్ట్ రిలేషన్ క్రియేట్ చేశాను విత్ వెన్ టేబుల్. నౌ ఐ షుడ్ టెల్ విచ్ ఫీల్డ్స్ ఆర్ లింక్డ్, వాట్ ఈస్ ద రిలేటెడ్ ఫీల్డ్ అండ్ ప్రైమరీకి ఫారెన్కి లాగా చెప్పాలన్నమాట. ఫీల్డ్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్. సో ఇందులో ఫీల్డ్ 2కి నేను రిలేషన్ ఫీల్డ్ 1, ఓకే, ఫీల్డ్ 1కి రిలేషన్ ఇస్తున్నాను విత్ ద రిలేటెడ్ ఫీల్డ్ అకౌంట్ నంబర్ ఫ్రమ్ వెన్ టేబుల్. సో వెన్ టేబుల్ అకౌంట్ నంబరు ఈ టేబుల్ 2, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన టేబుల్ 2లో ఫీల్డ్ 1కి రిలేషన్ ఇచ్చాను. సో ఇందాక ఫీల్డ్ 1కి ఏం లుకప్ లేదు కదా, డ్రాప్ డౌన్ ఏం లేదు, ఇట్ వాజ్ జస్ట్ బ్లాంక్. బట్ ఇప్పుడు రిలేషన్ ఇచ్చాను కాబట్టి ఇఫ్ ఐ గో క్లిక్ ఆన్ ఎ న్యూ రికార్డ్, go to field 2, see ఇక్కడ కూడా నాకు ఆ డ్రాప్ డౌన్ ఆప్షన్ వచ్చింది. సో వెన్ ఐ క్లిక్ ఆన్ దట్, see it is bringing all the records from when table, because this field is now linked to the vendor account when table account number. when table account number. సో ఇలా 2 టైప్స్లో రిలేషన్ వస్తుంది. ఒకటి ఈడిటి రిలేషన్. ఇక్కడ కస్ట్ అకౌంట్లో రిలేషన్ ఉంది, అండ్ కస్ట్ అకౌంట్ని నేను ఈడిటీగా తీసుకున్నాను. దిస్ ఈజ్ ద కస్ట్ అకౌంట్ ఈడిటీ. దాంట్లో రిలేషన్ ఉంది, ఏమని చెప్తుంది, కస్ట్ టేబుల్లో అకౌంట్ నెంబర్తో లింక్ అయి ఉంది అంటుంది. ఈ ఈడిటీని నేను ఇక్కడ యూజ్ చేశాను ఆ టేబుల్లో ఫీల్డ్కి.
ఎక్స్టెండెడ్ డేటా టైప్‌లో కస్ట్ అకౌంట్ అని ఉంది. సో, ఈ ఈడిటీ వల్ల ఆటోమేటిక్‌గా నాకు రిలేషన్ వచ్చేసింది. ఇక్కడ రిలేషన్ లేకపోయినా సరే. ఓకే. దట్ ఈస్ వన్ వే. సో, ఫస్ట్ ఫీల్డ్‌కి నాకు డ్రాప్ డౌన్ ఈడిటీ రిలేషన్ వల్ల వచ్చింది. సెకండ్ ఫీల్డ్ 1 అని ఉంది కదా! దీనికి నేనేమో ఎక్స్‌ప్లిసిట్‌గా రిలేషన్ క్రియేట్ చేశా. ఏమని వెన్ టేబుల్‌తో ఉన్న అకౌంట్ నంబర్ ఈక్వల్ టు థిస్ టేబుల్ డాట్ ఫీల్డ్ 1 అని. సో, దీనివల్ల ఓవరాల్‌గా నాకు 2 ఫీల్డ్స్‌కి ఆహ్, ఆ లుకప్ డ్రాప్ డౌన్ వచ్చిందనమాట. అదే న్యూ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తే మనకి డ్రాప్ డౌన్ ఆటోమేటిక్‌గా రావు. సో, రిలేషన్ ఇచ్చిన తర్వాతే మనకి లుకప్ వస్తుంది. సో, లుకప్, డ్రాప్ డౌన్ 2 ఒకటే అర్థం దానికి. ఆహ్, సో, అది ఎలా వస్తుంది అంటే టోటల్ 3 టైప్స్. వన్ ఈజ్ ఈడిటీ రిలేషన్. ఇప్పుడు మనం చూసినట్టు ఈ కస్ట్ అకౌంట్. సెకండ్ వచ్చి టేబుల్ రిలేషన్. వెన్ టేబుల్‌లో ఇప్పుడు ఇక్కడ రిలేషన్ ఇచ్చాను కదా! దానివల్ల గూడా ఆ రిలేషన్స్ వల్ల గూడా డ్రాప్ డౌన్ వస్తుంది. థర్డ్ మనము ఒకేళ టేబుల్ నుంచి తీసుకురావాల్సిన డేటా కొంచెం కాంప్లెక్స్‌గా ఉండి మల్టిపుల్ టేబుల్స్ ఇన్వాల్వ్ అయ్యి కాంప్లెక్స్‌గా ఉన్నప్పుడు ఏంటంటే త్రూ కోడ్ చేస్తామనమాట. దట్ ఈస్ ఎ థర్డ్ టైప్. దానికి ఒక లుకప్ ఓవర్రైడ్ మెథడ్ ఉంటుంది. అది ఫార్మ్ లెవెల్‌లో అండ్ ఫార్మ్ కంట్రోల్ లెవెల్‌లో ఉంటుంది. ఐల్ షో థట్. ఫస్ట్ విల్ గో విత్ దిస్ డెవలప్‌మెంట్. నేనొక చిన్న కస్టమైజేషన్ చేశాను టు డెమాన్‌స్ట్రేట్ దిస్. సో, ఇక్కడ నాకు ఐకేసీఎస్ ఎంప్లాయీస్ అని ఒక టేబుల్ ఉంది. సో, ఐ హావ్ దీస్ ఫీల్డ్స్ ఎంప్లాయీ ఐడీ, లొకేషన్, నేమ్, సాలరీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ దానికి నేను ఒక ఫార్మ్ గూడా క్రియేట్ చేశాను. సో, ద సేమ్ ఫీల్డ్స్ ఐయామ్ పాపులేటింగ్ హియర్. ఎంప్లాయీ ఐడీ, నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ జాయినింగ్, లొకేషన్, సాలరీ. అయితే నాకిక్కడ ఇందులో ఒక కొత్త ఫీల్డ్ కావాలి. దట్ ఈస్ ఎంప్లాయీ గ్రూప్. ఓకే. అందుకని ఏం చేశానంటే నేను ఎంప్లాయీ గ్రూప్స్‌కి ఒక మాస్టర్ టేబుల్ క్రియేట్ చేశా. ఐకేసీఎస్ ఎంప్లాయీ గ్రూప్ అని. సో, దీంట్లో అన్ని గ్రూప్స్ ఉంటాయన్నమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. అందులో ఏ గ్రూప్‌కి ఆ గ్రూప్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ అని. వాళ్ళ పేమెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఆన్‌లైనా? క్యాషా? అండ్ ఆర్ దే టాక్స్ పేయర్స్? అట్లా ఉందన్నమాట. అంటే ఈచ్ ఎంప్లాయీని నేను ఒక గ్రూప్‌కి అసైన్ చేస్తున్నాను. ఈ డొమెస్టిక్ గ్రూప్‌కి అసైన్ చేయొచ్చు. ఆర్ సదరన్ ఆర్ అసోసియేట్స్ ఆర్ ఇంటర్న్స్ అని గాని, కన్సల్టెంట్స్ అని గాని ఏదో ఒక గ్రూప్‌కి అసైన్ చేస్తా అనమాట. ఆహ్, సో, అయితే ఎంప్లాయీ గ్రూప్ అనేది నేను ఈ టేబుల్‌కి న్యూగా ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ ఆల్సో వాంట్ ఎ లుకప్ దేర్ ఫర్ ద ఎంప్లాయీ గ్రూప్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ క్రియేట్ చేశాను కదా! దీంట్లో ఈ గ్రూప్ ఐడీకి నేను ఈడీటీ యూజ్ చేశాను. దిస్ ఈస్ ద ఈడీటీ విచ్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ ద ఎంప్లాయీ గ్రూప్ ఐడీ. ఎంప్లాయీ గ్రూప్ కొత్తగా క్రియేట్ చేశాను కదా! దానికి నేను ఒక ఈడీటీ క్రియేట్ చేసుకున్నాను. అయితే దీంట్లో చూస్తే మీకు టేబుల్ రిఫరెన్సెస్ అని ఒక ఆప్షన్ ఉంది మనకి. రైట్. యూజింగ్ దిస్ టేబుల్ రిఫరెన్సెస్ మనము స్టాండర్డ్‌లో అయితే కొన్ని వాటికి రిలేషన్ ఇట్లా వచ్చింది కదా! మనం క్రియేట్ చేసుకున్న ఈడీటీస్‌కి అయితే టేబుల్ రిఫరెన్స్ ఇస్తామనమాట. అది ఎక్కడ ఇస్తామంటే ఇక్కడ ఈడీటీ ప్రాపర్టీస్‌లో మనకిక్కడ రిఫరెన్స్ టేబుల్ అని ఉంటది. ఈ రిఫరెన్స్ టేబుల్‌లో ఈ ఈడీటీ ఏ టేబుల్‌కి పాయింట్ చేస్తుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నౌ ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్ ఐడీ అనేది ఏ టేబుల్‌కి పాయింట్ చేస్తుంది? ఇట్స్ ఫెచ్చింగ్ డేటా ఫ్రమ్ ఐకేసీఎస్ ఎంప్లాయీ గ్రూప్ టేబుల్. సో, ఐయామ్ గోయింగ్ టు పాయింట్ ఇట్ టు దట్ టేబుల్. ఐకేసీఎస్ ఎంప్లాయీ గ్రూప్. ఓకే. రిఫరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశాను నేను. ఈ ఈడీటీకి, ఈ టేబుల్‌కి లింక్ చేస్తున్నా అనమాట. జస్ట్ లైక్ రిలేషన్ ఇస్తున్నట్టు. అండ్ దెన్ ఐ విల్ క్రియేట్ ఎ టేబుల్ రిఫరెన్స్. సో, టేబుల్ రిఫరెన్స్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్‌గా ఏ ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ ఇక్కడ ఆటోమేటిక్‌గా గ్రూప్ ఐడీ వచ్చింది. ఇఫ్ యూ వాంట్ వాటెవర్ ఫీల్డ్ యూ వాంట్ దట్ యూ కెన్ సెలెక్ట్. సో, ఇది గ్రూప్ ఐడీ కాబట్టి గ్రూప్ ఐడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ నౌ ఐయామ్ నాట్ సింక్రనైజింగ్. ఇట్ విల్ టేక్ టైమ్. సో, ఇప్పుడు ఈడీటీకి మనకి రిలేషన్ లాగా వచ్చిందనమాట. సో, ఈడీటీకి రిలేషన్ వచ్చినప్పుడు నేను ఐయామ్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ ఎ న్యూ ఫీల్డ్ ఇంటూ ద ఎంప్లాయీ టేబుల్ కదా! ఇక్కడ నేను ఒక కొత్త ఫీల్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఎంప్లాయీ గ్రూప్ అని. సో, వాట్ ఐల్ డూ ఈస్ ఐల్ డ్రాగ్ దిస్ ఈడీటీ అండ్ ఐల్ డ్రాప్ ఇంటు దిస్ టేబుల్. వెంటనే నాకు ఆటోమేటిక్‌గా ఇది రిలేషన్ అడుగుతుంది. షుడ్ ఐ క్రియేట్ ఎ రిలేషన్ ఫర్ ఆ ఈడీటీలో ఉన్న రిలేషన్ ఇక్కడ కాపీ చేయనా అని. వెన్ ఐ క్లిక్ ఆన్ యెస్ ఆటోమేటిక్‌గా నాకు ఆ రిలేషన్ ఇక్కడ కాపీ అయిపోతుంది.
ఈ టేబుల్‌కి ఎంప్లాయీ గ్రూప్‌కి ఆటోమేటిక్‌గా రిలేషన్ క్రియేట్ అవుతుందనమాట. సో, విత్ దిస్ రిలేషన్ నాకు డ్రాప్ డౌన్ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే రిలేషన్ ఇస్తానో ఆ ఆ ఫీల్డ్‌కి, ఇందులో ఉన్న ఎంప్లాయీ గ్రూప్ ఐడీకి అండ్ ఎంప్లాయీ గ్రూప్ టేబుల్‌లో ఉన్న గ్రూప్ ఐడీకి రిలేషన్ ఇచ్చాను. మేబీ ఐ కెన్ రీనేమ్ దిస్ ఫీల్డ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ ఐల్ పుట్ ఎంప్లాయీ గ్రూప్ ఐడీ. ఓకే. And then it got it should get updated here also. Okay. I'm saving it. Table changes database objects కాబట్టి ఒకసారి synchronize చేసుకుంటే better. And then I'm compiling the project also. So all the objects will get compiled. So there are no errors. ఇప్పుడు నేను టేబుల్ ఓపెన్ చేస్తే ఐఎమ్ ఏబుల్ టు సీ దిస్ న్యూ ఫీల్డ్ ఎంప్లాయీ గ్రూప్ ఐడి. ఓకే. సో దీంట్లో నాకు ఆటోమేటిక్గా రిలేషన్ ఉంది కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఈ లుకప్ వచ్చేసింది. అదే నేను ఈ రిలేషన్ని తీసేసాను అనుకోండి, ఐ విల్ గో డెలీట్ దిస్ రిలేషన్ అండ్ ఐ సేవ్ ఇట్ అండ్ కంపైల్, ఓపెన్ ద టేబుల్, రిఫ్రెష్. ఇప్పుడు డ్రాప్ డౌన్ పోయింది, లుకప్ పోయింది, బికాజ్ రిలేషన్ లేదు కాబట్టి. సో మనకి లుకప్ రావాలంటే రిలేషన్ ఉండాలి. రిలేషన్ ఉంటేనే మనకి ఆ సెకండ్ టేబుల్లో డేటా ఇక్కడికి డ్రాప్ డౌన్ వస్తుంది అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు రిలేట్ ఇట్ విత్ ఎంప్లాయీ గ్రూప్ టేబుల్, ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్. సో ఆ రిలేషన్ నేమే నేను టేబుల్ నేమే రిలేషన్కి ఇచ్చాను. సో దట్ రిలేషన్స్లోకి వస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. దెన్ నార్మల్ రిలేషన్ క్రియేట్ చేస్తున్నా. ఐఎమ్ సెలెక్టింగ్ ద గ్రూప్ ఐడి, ఎంప్లాయీ గ్రూప్ ఐడి. ఫీల్డ్ ఏమో దీంట్లో ఉన్న ఫీల్డ్, రిలేటెడ్ ఫీల్డ్ ఏమో ఆపోజిట్ టేబుల్లో ఉండే ఫీల్డ్, దట్ ఈస్ గ్రూప్ ఐడి. సో ఐ క్రియేటెడ్ ఎ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. సో నౌ ఇప్పుడు నేను ఈ టేబుల్ ఓపెన్ చేస్తే ఐ విల్ బి ఏబుల్ టు సీ దట్ న్యూ ఫీల్డ్ అండ్ విత్ లుక్అప్. డ్రాప్ డౌన్ వచ్చింది. సో నాకు ఆ టేబుల్ నుంచి అన్ని డ్రాప్ డౌన్ వస్తున్నాయి, అన్ని గ్రూప్స్ వస్తున్నాయి. కానీ ఏంటి, నాకు ఒక ఫీల్డే వస్తుంది. నాకు దీంతో పాటు దాని డిస్క్రిప్షన్ కూడా చూడాలి. ఐ వాంట్ టు సీ ఇట్స్ డిస్క్రిప్షన్ అండ్ ఇంకా 2 ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది కూడా చూడాలనుకోండి. వాట్ విల్ డూ ఈస్, ఇది కదా ఎంప్లాయీ గ్రూప్ టేబుల్, ఇక్కడ నుంచే కదా మనకి ఈ టేబుల్కి డ్రాప్ డౌన్ వస్తుంది. ఇందులో ఉన్న వాల్యూసే నాకు ఆ ఎంప్లాయీ టేబుల్లో డ్రాప్ డౌన్ కింద వస్తున్నాయి, బికాస్ ఐ హ్యావ్ రిలేటెడ్ విత్ దిస్ గ్రూప్ ఐడి. సో అయితే ఇందులో ఫీల్డ్ గ్రూప్స్లో మనకి ఆటో లుకప్ అని ఉంటుంది. దీంట్లో యూ కెన్ డ్రాప్ డౌన్, యాడ్ ద ఫీల్డ్స్ దట్ యూ వాంట్ టు షో ఇన్ ద లుకప్. ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏమేమి చూపించాలనుకుంటున్నామో అవన్నీ చూపించవచ్చు. లైక్ ఇప్పుడు డిస్క్రిప్షన్ యాడ్ చేశాను, ఇలా గ్రూప్ ఐడి అవసరం లేదు, బట్ ఐఎమ్ జస్ట్ యాడింగ్ ఇట్. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఓపెన్ ద టేబుల్, ఎంప్లాయీ టేబుల్, ఇక్కడ నాకు నౌ ఐ కెన్ సీ గ్రూప్ ఐడి అండ్ ఆల్సో ద ఎడిషనల్ ఫీల్డ్. నేను ఇప్పుడు ఏదైతే యాడ్ చేశానో అక్కడ ఆటో లుకప్లో, దానివల్ల నాకు ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. కానీ నేను సెలెక్ట్ చేస్తే గ్రూప్ ఐడియే పడుతుంది, గ్రూప్ ఐడియే ఫీల్డ్లో సిట్ అవుతుంది. బట్ డ్రాప్ డౌన్ చూసినప్పుడు మనకి కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కనపడితే, సో విల్ గెట్ టు అండర్స్టాండ్. జస్ట్ ఐడీస్తో చెప్పలేం కదా, సమ్ టైమ్స్ విల్ హ్యావ్ టు నో ద నేమ్ ఆల్సో. సో అలా అన్నప్పుడు మనం ఇట్లా ఆటో లుకప్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. If I want more fields, maybe I can add payment type and taxpayer also. అన్ని ఫీల్డ్స్ యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను ఆ 4 ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఈ ఆటో లుకప్లో అన్ని ఫీల్డ్స్ యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు ఈ సెకండ్ టేబుల్లోకి వెళ్ళి ఈ గ్రూప్ ఐడితో రిలేట్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తే, ఇఫ్ ఐ రిఫ్రెష్ ఇట్, now I'll be able to see the additional fields information also. Payment type, taxpayer, ఈ ఇన్ఫర్మేషన్ కూడా కనపడుతుంది. అండ్ ఐ కెన్ ఆల్సో ఫిల్టర్ ఆన్ దోస్ వాల్యూస్. నేను మేబీ ట్యాక్స్ పేయర్ ఎస్ ఉన్న రికార్డ్సే కావాలనుకోండి, ఐదర్ ఐ కెన్ టైప్ ఎస్ ఆర్ 1 అని కూడా పెట్టుకోవచ్చు. 1 అని పెట్టి ఎంటర్ కొట్టినా కూడా ఫిల్టర్ అవుతాయి.
ఆర్ ఐ వాంట్ టు ఫిల్టర్ ఓన్లీ క్యాష్ టైప్ ఆఫ్ గ్రూప్స్. 2 ఉన్నాయి క్యాష్ టైప్‌వి. ఇట్లా ఫిల్టర్ చేసుకొని అండ్ దెన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్. అట్లా మనము ఈ లుకప్స్‌ని యూజ్ చేసి వి కెన్ అసైన్ ఈచ్ ఎంప్లాయీ టు ఎ గ్రూప్. అయితే ఇప్పుడు ఇది టేబుల్ లెవెల్ కదా! సేమ్ థింగ్ ఈ ఫీల్డ్‌ని తీసుకెళ్ళి మనం ఫార్మ్ లెవెల్‌లో గూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే అక్కడ గూడా మనకి డ్రాప్ డౌన్ వస్తుంది. జస్ట్ రీస్టోరింగ్ ఇట్. ఆహ్, ఇక్కడ ఫీల్డ్స్‌లో మనకు ఆటోమేటిక్‌గా కొత్త ఫీల్డ్ వచ్చేసుంటుంది. సో, నేను డిజైన్స్‌లోకెళ్ళి ఐయామ్ ఎక్స్‌పాండింగ్ అండ్ ఇన్ ద గ్రిడ్ లెవెల్ ఐయామ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ దిస్ న్యూ ఫీల్డ్ అండ్ దాని పొజిషన్ ఆల్ట్ పట్టుకొని ఐయామ్ సెట్టింగ్ అప్. ఎంప్లాయీ ఐడి నేమ్ తర్వాత సెట్ చేశాను. సో, ఇఫ్ ఐ సేవ్ దిస్ ఫార్మ్ అండ్ ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఐల్ బీ ఏబుల్ టు సీ దట్ న్యూ ఫీల్డ్ గ్రూప్ ఐడి. అది నేను లేబుల్ గ్రూప్ ఐడి పెట్టాను. సో, అది వస్తుందనమాట. సో, డ్రాప్ డౌన్‌లో ఐయామ్ ఏబుల్ టు సీ ఆల్ ద ఫీల్డ్ వాల్యూస్ వాటెవర్ ఐ హావ్ గివెన్. ఔట్ ఆఫ్ దిస్ నేను కావాల్సిన వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాను. సో, దిస్ వే వీ కెన్ గెట్ లుకప్స్. రిలేషన్స్ ఇచ్చి ఐదర్ ఈడీటీలో రిలేషన్ పెట్టి అది టే టేబుల్‌లోకొచ్చేలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఆర్ టేబుల్‌లో అయినా డైరెక్ట్‌గా రిలేషన్ క్రియేట్ చేయొచ్చు. మెయిన్‌గా ఇలా రిలేషన్ వల్ల అయితే లుకప్ వస్తుందనమాట. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ లుకప్. ఆహ్, 2 టైప్స్. వన్ ఈస్ ఈడీటీ అండ్ అనదర్ ఈస్ టేబుల్ రిలేషన్. అండ్ థర్డ్ టైప్ ఉంటుంది. అదేంటంటే త్రూ కోడ్ అనమాట. ఆహ్, అది దేనికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లుకప్‌లో ఓన్లీ ఆహ్, టాక్స్ పేయర్ టైపు టాక్స్ పేయర్ టైపు నో ఉండాలి. టాక్స్ పేయర్ నో ఉండాలి. అండ్ పేమెంట్ టైప్ ఏమో క్యాష్ ఉండాలి. అండ్ అట్లాంటివి ఏమైనా కండిషన్స్ ఉన్నాయనుకోండి. అలా కండిషనల్ బేస్డ్‌గానే నాకు డ్రాప్ డౌన్ రావాలి. అన్ని గ్రూప్స్ ఒద్దు. ఐ వాంట్ ఓన్లీ బేస్డ్ ఆన్ దీస్ 2 కండిషన్స్. ఆర్ ఎల్స్ ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. అమౌంట్ గూడా ఉంది. గ్రేటర్ థాన్ 10,000 ఉన్న గ్రూప్స్ మాత్రమే డ్రాప్ డౌన్ రావాలి. ఇట్లా ఏమైనా పర్టిక్యులర్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ మనం రిలేషన్స్‌లో అప్లై చేయలేం. ఒక చెక్ బాక్స్ వర్క్ అంటే మనం రిలేటెడ్ ఫీల్డ్ ఫిక్స్డ్ ఇచ్చి చేయొచ్చు. ప్రీవియస్ సెషన్స్‌లో చూసాం. కానీ మల్టిపుల్ ఫీల్డ్స్ ఉండి, వేరే వేరే రేంజెస్ ఉండి వాటికి అంటే వేరే వేరే ఫిల్టర్స్ ఉండి, వాటికి సంబంధించిన డేటానే రావాలి అని ఫిక్స్డ్‌గా ఉన్నప్పుడు ఏంటంటే, మనము లుకప్ కోడ్ రాస్తామనమాట. త్రూ కోడ్ ఆ లాజిక్ మ్యాచ్ చేసి డేటా తీసుకొస్తాము. ఈవెన్ ఈ టేబుల్‌ని ఇంకో టేబుల్‌తో జాయిన్ చేసి ఫిల్టర్ చేసి డేటా తీసుకురావచ్చు. అట్లా మనకి నచ్చిన డేటాని డ్రాప్ డౌన్ తీసుకురావచ్చు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అవే 4, 5 టేబుల్స్ అవే మనం వాల్యూస్ అన్నీ తీసుకురావచ్చనమాట. దట్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ లుకప్. త్రూ కోడ్ డెవలప్ చేస్తాం దాన్ని. దానికి ఒక ఓవర్‌రైడ్ మెథడ్ ఉంది మనకి లుకప్ అని. ఫార్మ్ లెవెల్‌లో ఉంటుంది. టేబుల్ లెవెల్‌లో ఉండదు ఓవర్‌రైడ్ మెథడ్. టేబుల్ లెవెల్‌లో మనం ఓన్లీ 9 ఓవర్‌రైడ్ మెథడ్స్ చూసాం కదా! ఫార్మ్ లెవెల్‌లో ఇదొక కొత్త ఓవర్‌రైడ్ మెథడ్ ఉంటుంది లుకప్ అని. సో, అలాంటి లుకప్ రావాలంటే మనం ఆ ఓవర్‌రైడ్ మెథడ్‌ని మోడిఫై చేయాల్సుంటుంది. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఇప్పుడు సీ ఇక్కడ లుకప్‌లో నేను ఇట్లా డ్రాప్ డౌన్ నుంచి వాల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొంతమంది యూజర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఇట్లా టైప్ ఇన్ గూడా చేస్తారు. G001 ఇది బానే ఉంది. సో, ఇప్పుడిక్కడ ఎవరైనా బై మిస్టేక్ జీ డవ్ 999 అని టైప్ చేశారనుకోండి. 999 అనే గ్రూప్ లేదు. సో, ఎప్పుడైతే నేను ట్యాబ్ కొడతానో ఆటోమేటిక్‌గా నాకీ ఎర్రర్ వస్తుంది. వార్నింగ్. త్రూ స్టాండర్డ్ వస్తుంది వార్నింగ్ రిలేషన్ వల్ల. The value G999 in the field group ID is not found in the related table IKCS ఎంప్లాయీ గ్రూప్. ఇక్కడ నేనిచ్చిన వాల్యూ ఆ టేబుల్‌లో లేదని చెప్తుంది. సో, ఇక్కడున్న వాల్యూసే మనం కీయింగ్ చేయొచ్చు కానీ టైప్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా మనము సమ్ రాండమ్ నంబర్ ఇప్పుడు ఏబీసీడీ అని టైప్ చేసి నేను సేవ్ చేశాననుకోండి తీసుకోదు. టాబ్ ఔట్ చేసినా కూడా తీసుకోదు. ఇట్ విల్ టేక్ ఓన్లీ వాల్యూస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద డ్రాప్ డౌన్. ఇది ఆటోమేటిక్‌గా ఈ ఫీచర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం రిలేషన్స్ ఇచ్చి లుకప్ తెచ్చుకుంటామో ఇదొచ్చేస్తుంది. కానీ ఈ థర్డ్ టైప్ ఆఫ్ లుకప్ చెప్పాను కదా! నేను ఓవర్‌రైడ్ మెథడ్ ద్వారా చేసేది. దాంట్లో మనం కావాల్సిన వాల్యూ లుకప్ తెప్పించగలుగుతాం గానీ, ఈ ఇట్లాంటి వార్నింగ్ రావాలంటే దానికి సెపరేట్‌గా వాలిడేషన్ రాసుకోవాలి. లుకప్‌లోయి కాకుండా వేరే వాల్యూస్ సెలెక్ట్ చేసుకునే స్కోప్ ఉంటుంది అందులో.
సో, దాన్ని మనము లిమిట్ చేసుకోవాలి వాలిడేట్ ఫీల్డ్ మెథడ్ రాసుకొని. సో, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. లుక్అప్ మెథడ్స్ రాసినప్పుడు మనం ఆహ్, డ్రాప్ డౌన్‌లో లేని వాల్యూ గూడా డైరెక్ట్‌గా ఎంటర్ చేసేసే ఛాన్స్ ఉంటది. ఇట్లా సంథింగ్ రాండమ్‌గా టైప్ చేసేసినా గూడా వచ్చేస్తుందనమాట వాల్యూ. సో, దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి మనం వాలిడేట్ ఫీల్డ్ మెథడ్ రాయాల్సుంటుంది. నౌ ఐల్ షో యూ హౌ దట్ లుక్అప్ మెథడ్ కమ్స్. సో, ఇక్కడైతే మనం జస్ట్ గ్రూప్ ఇది డైరెక్ట్ డేటా సోర్స్ నుంచి తీసుకొచ్చాం కదా! సో, ఐల్ కీప్ దిస్ యాజ్ ఈస్ ఉంచేసి నేను ఈ లాస్ట్‌లో మళ్ళీ గ్రూప్ బై అని ఇంకొక ఫీల్డ్ యాడ్ చేస్తా. లుకప్ ఫీల్డ్. ఓకే. త్రూ కోడ్ తీసుకొద్దాం ఈసారి లుకప్‌ని. దాంట్లో ఏం చేస్తానంటే నేను అనుకున్నట్టు ఈ రేంజెస్ ఏంటిది టాక్స్ పేయర్ ఏమో నో ఉండాలి. అండ్ పేమెంట్ టైప్ ఏమో క్యాష్ ఉండాలి. అంటే ఓన్లీ ఈ 2 రికార్డ్స్ ఇంటర్న్స్, అసోసియేట్సే వచ్చేలాగా పెట్టుకుంటాననమాట. ఇది ఇంటర్నేషనల్ రాకూడదు దాంట్లో. ఓకే. సో, దానికి నేను రైట్ ఎ లుకప్ మెథడ్. సో, లుకప్ మెథడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడుంటుంది అంటే దట్ విల్ బి ప్రెజెంట్ ఆన్ ద ఫార్మ్ లెవెల్. టేబుల్ లెవెల్‌లో ఉండదు ఈ మెథడ్. ఇఫ్ యూ గో టు ద టేబుల్ ఇక్కడ మెథడ్స్‌లో ఓవర్రైడ్ మెథడ్స్‌లోకెళ్తే ఇయన్నీ ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో ఉన్నాయి కదా! సో, యూ వోంట్ ఫైండ్ ఎ లుకప్ మెథడ్ హియర్. ఓకే. అండ్ ఈ లుకప్ మెథడ్ ఎక్కడ రాస్తాము? కరెక్ట్‌గా మనకి ఏ ఫీల్డ్ కావాలో అక్కడ రాస్తాం. దట్ ఈస్ ఆన్ ద ఫార్మ్ లెవెల్. సో, ఇప్పుడు ఫార్మ్ లెవెల్‌లోకొస్తే డేటా సోర్స్ ఉంది కదా! డేటా సోర్స్‌లో ఫీల్డ్స్ ఎక్స్‌పాండ్ చేస్తే నాకిప్పుడు లుకప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేశాననుకోండి ఆర్ ఎల్స్ విల్ డూ ఇట్ ఆన్ ద సేమ్ ఫీల్డ్. ఇదే ఫీల్డ్ మీద చేద్దాము. ఆహ్, ఎక్కడైతే మనకి గ్రూప్ ఐడీ ఆల్రెడీ డ్రాప్ డౌన్ వస్తుందో త్రూ దట్ విల్ దీని మీదే మనము లుకప్ కోడ్ రాసి అన్ని వాల్యూస్ కాకుండా ఓన్లీ ఈ వాల్యూసే వచ్చేలాగా చేద్దాం. సో, దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే లుకప్ లుకప్ ఓవర్రైడ్ మెథడ్ క్రియేట్ చేయాలి. సో, ఈ ఫీల్డ్‌కి నేను లుకప్ తీసుకొస్తున్నాను కాబట్టి ఈ ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ కింద మెథడ్స్ ఉంటాయి. మనకి ఫార్మ్ లెవెల్‌లో ఏంటంటే ఇక్కడ మెథడ్స్ ఉంటాయి. ఇదేమో ఫార్మ్‌కి సంబంధించింది. అండ్ డేటా సోర్స్ కింద మెథడ్స్ ఉంటాయి. ఇదేమో డేటా సోర్స్‌కి సంబంధించింది. అండ్ ఈచ్ ఫీల్డ్ కింద కూడా మెథడ్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఈ లుకప్ అనేది ఎక్కడొస్తుంది? ఈచ్ ఫీల్డ్‌కే వస్తుంది కదా! డేటా సోర్స్‌కి, ఫార్మ్‌కి కాదు కదా! పర్టిక్యులర్ ఫీల్డ్‌కే వస్తుంది డ్రాప్ డౌన్. సో, ఏ ఫీల్డ్‌కైతే అది రావాలో ఆ ఫీల్డ్ కింద మెథడ్స్‌లో రైట్ క్లిక్ ఇస్తే ఓవర్రైడ్ మెథడ్స్‌లో యూ విల్ ఫైండ్ దిస్ మెథడ్ లుకప్. సో, ఇది క్రియేట్ చేయాలి మనం. ఈ లుకప్ మెథడ్ క్రియేట్ చేస్తాము. అండ్ ఇది 2 టైప్ 2 ఉన్నాయి. ఒకటి ఇక్కడ డేటా సోర్స్ లెవెల్‌లో క్రియేట్ చేయొచ్చు. ఇంకోటి డిజైన్ లెవెల్‌లో ఫార్మ్ కంట్రోల్స్ అంటాము. ఫార్మ్ కంట్రోల్స్. ఇక్కడ కూడా మనకి డిజైన్ లెవెల్‌లో కంట్రోల్ ఉంది కదా! ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓవర్రైడ్ మెథడ్స్‌లో లుకప్ యూ విల్ ఫైండ్ ఇట్ హియర్. సీ ఇక్కడ కూడా ఉంది లుకప్ అని. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఎంప్లాయ్ ఎంప్లాయ్ గ్రూప్ ఐడీ అని చెప్పి ఇంకో కంట్రోల్ క్రియేట్ చేశాననుకోండి. ఆ ఇంకో కంట్రోల్‌కి లుకప్ రాదు. ఇక్కడ మాత్రమే వస్తుంది ఆ లుకప్. ఇంకో దానికి నార్మల్‌గా వచ్చేస్తుంది. ఆహ్, అదే డేటా సోర్స్ లెవెల్‌లో రాశాననుకోండి, ఇట్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీవేర్. సో, ఐ విల్ షో ద డిఫరెన్స్. ఫస్ట్ డేటా సోర్స్ లెవెల్‌లో రాస్తున్నాను. డేటా సోర్స్‌లో ఫీల్డ్ కింద మెథడ్స్ కింద లుకప్ రాశాను. రైట్. ఇది రాసిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు కమెంట్ దట్ సూపర్‌ని కమెంట్ చేస్తే ఏమవుతది? లుకప్ ఆపరేషన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. సో, ఫస్ట్ మనం లుకప్ ఆపరేషన్‌ని స్టాప్ జేయాలి. సో, ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే నాకు లుకప్ ఇంకా పనిచేస్తుంది. ఐ యామ్ ఏబుల్ టు సీ ద డ్రాప్ డౌన్. సో, ఫస్ట్ ఐ హావ్ టు స్టాప్ దిస్. స్టాండర్డ్ లుకప్ అంటే త్రూ రిలేషన్ ద్వారా వస్తుంది కదా! ఈ లుకప్‌ని. దీన్ని స్టాప్ చేయాలి. దీన్ని స్టాప్ చేయాలంటే వాట్ ఐల్ డూ ఈజ్ కమెంట్ దిస్ సూపర్‌ని కమెంట్ చేస్తే ఏమవుద్ది బేస్ ఆపరేషన్ ఆగిపోయి ఆ లుకప్ ఆపరేషన్ ఆగిపోతదనమాట. సో, ఇఫ్ ఐ ఓపెన్ ద ఫార్మ్ నౌ ఆహ్, ఇఫ్ యూ సీ ద డ్రాప్ డౌన్ నౌ ఐయామ్ క్లికింగ్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్ రావట్లేదు నాకు.
డ్రాప్ డౌన్ ఇంకా పనిచేయదు ఇక్కడ. మనం ఎన్నిసార్లు క్లిక్ చేసినా ఇంకా రాదు. ఎందుకు అంటే సూపర్‌ని నేను కమెంట్ చేసేసాను కాబట్టి అది వర్క్ అవ్వదనమాట. సో, నెక్స్ట్ థింగ్ ఈ లుకప్ మెథడ్‌లో మనం కోడ్ రాసి త్రూ కోడ్ మనం ఏమనుకుంటున్నామో ఆ డేటాను తీసుకురావాలి. దానికి మనము ఇక్కడ డైనమిక్ క్వెరీ యూజ్ చేస్తామనమాట. డైనమిక్ క్వెరీ యూజ్ చేసి మనం ఏ టేబుల్స్ నుంచి డేటా తీసుకురావాలనుకుంటున్నామో దాన్ని తీసుకొచ్చి అండ్ ఇంకొక క్లాస్ ఉంటుంది సిస్ టేబుల్ లుకప్ అని. ఈ క్లాస్‌కి అసోసియేట్ చేస్తాం. ఆ డైనమిక్ క్వెరీని ఈ లుకప్‌కి ఈ క్లాస్‌కి యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా లుకప్ వస్తుంది. దానికి మీరు శాంపుల్ కోడ్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ గూగుల్. ఆహ్, చాలా బ్లాగ్స్ ఉంటాయి. లుకప్ మెథడ్స్ అని కొడితే చాలా బ్లాగ్స్ వస్తాయి. వన్ ఆఫ్ దట్ మేబీ వీ కెన్ యూజ్ దిస్ వన్. ఇది ఒకటి చూసాను నేను. సేమ్ ఇలానే ఉంటుంది సింటాక్స్. ఏ లుకప్ మెథడ్‌కైనా సేమ్ ఇదే టైప్‌లో రాయొచ్చు మనం. సో, దీంట్లో పార్ట్స్ ఏముంటాయంటే ఫస్ట్ థింగ్ సిస్ టేబుల్ లుకప్. సిస్ టేబుల్ లుకప్‌లో మనం ఫస్ట్ లుకప్ ఏ టేబుల్ నుంచి తీసుకొస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. So first we have to mention from which table I am going to bring the lookup. Just a second, there is some indentation issue here. Okay. Okay. So sys table lookup దీనికి ఇక్కడ పారామీటర్స్ లో మనం ఫస్ట్ ఏ ఏ టేబుల్ నుంచి లుకప్ తీసుకురావాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకొద్దాం అనుకుంటున్నాను ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్. సో ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ టేబుల్ ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ ఇది క్వెరీ మీకు డైనమిక్ క్వెరీ ఇంతకుముందు తెలుసు కదా. క్వెరీని ఇన్స్టాన్షియేట్ చేసి దానికి డేటా సోర్స్కి కూడా ఒక డేటా సోర్స్ బఫర్ క్రియేట్ చేసి అండ్ దెన్ వీఆర్ బిల్డింగ్ ద క్వెరీ అనమాట. నెక్స్ట్ ఇందులో సిస్ టేబుల్ లుకప్లో మనము ఇది వేరే పార్ట్, ఈ డైనమిక్ క్వెరీ వేరే పార్ట్. డైనమిక్ క్వెరీని బిల్డ్ చేయడం ఒక పార్ట్ ఉంటుంది, తర్వాత దాన్ని తీసుకెళ్ళి సిస్ టేబుల్ లుకప్ క్లాస్కి అటాచ్ చేయడం ఒక పార్ట్ ఉంటుంది. మేబీ దీనికి కావాలంటే కింద కూడా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దీన్ని మొత్తం కలిపేసి ఒక పార్ట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఒక పార్ట్. ఇదంతా ఓన్లీ క్వెరీ బిల్డ్ చేయడం. ఓకే. ఈ బిల్డ్ అయిన క్వెరీని ఈ క్వెరీని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తాం అనమాట ఈ సిస్ టేబుల్ లుకప్ క్లాస్కి. ఓకే. సో ఫస్ట్ ఐకేసిఎస్ గ్రూప్ ఇచ్చాను కదా, నేను క్వెరీలో కూడా సేమ్ టేబుల్ని యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిస్ టేబుల్ లుకప్లో మనం ఫస్ట్ ఏ టేబుల్ని అయితే యూజ్ చేస్తామో క్వెరీలో కూడా ప్రైమరీ టేబుల్ అదే ఉండాలి. హియర్ అండ్ హియర్ ద ప్రైమరీ టేబుల్ షుడ్ బి సేమ్. ఇక్కడేమో నేను ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ నుంచి కావాలని చెప్పి క్వెరీలోనేమో నేను వేరే టేబుల్తో స్టార్ట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐకేసిఎస్ ఎంప్లాయీ తీసుకుని దాని చైల్డ్ టేబుల్ అంటే సెకండరీ టేబుల్ కింద ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది, ఎర్రర్ వస్తుంది. సో ప్రైమరీ టేబుల్ షుడ్ ఆల్వేస్ మ్యాచ్. ఇక్కడ ఏ టేబుల్తో స్టార్ట్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే టేబుల్తో ఉండాలి. దెన్ ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్లో నేను రేంజెస్ అప్లై చేస్తున్నాను. మనం ఏమనుకున్నాము, దాంట్లో ఉన్న 2 ఫీల్డ్స్ టైప్స్ మీద అప్లై చేద్దాం అనుకున్నాం కదా. సో ఐ అప్లై దోస్ వాల్యూస్ హియర్. ఆ ఫీల్డ్స్ వచ్చి ఎంప్లాయీ గ్రూప్లో పేమెంట్ టైప్ వచ్చి ఒకటి, ట్యాక్స్ పేయర్ ఒకటి. సో పేమెంట్ టైప్ పేమెంట్ టైప్ ఇక్కడ డ్రాప్ డౌన్ రాదు, ఫీల్డ్స్ మనం డైరెక్ట్గా ఇవ్వాలి. పేమెంట్ టైప్లో మనము ఏమిద్దాం అనుకున్నాము, దాని ఇనం వాల్యూ వచ్చి పేమెంట్ టైప్కి ఇది ఐకేసిఎస్ పేమెంట్ టైప్. సో వీ హ్యావ్ టు ఎంటర్ ఐకేసిఎస్ పేమెంట్ టైప్. స్కోప్ రిజల్యూషన్ ఇస్తే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. సో టైప్ ఏమనుకున్నాం, క్యాష్ తీసుకొద్దాం అనుకున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ ఫీల్డ్ ట్యాక్స్ పేయర్ ఫీల్డ్ మీద కూడా రేంజ్ అప్లై చేస్తున్నాను. ద నేమ్ ఆఫ్ ద ఫీల్డ్ ఇస్ ట్యాక్స్ పేయర్. సేమ్ ఫీల్డ్ మ్యాచ్ అయింది నేమ్. దెన్ దాంట్లో ఏమనుకున్నాము, ట్యాక్స్ పేయర్ నో ఉండాలనుకున్నాం కదా. సో నో అయినా పాస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఫాల్స్ పాస్ చేయొచ్చు, ఆర్ జీరో పాస్ చేసినా కూడా తీసుకుంటుంది. ఆల్
రిజెంబుల్ ద సేమ్. ఇనమ్ వాల్యూ కూడా జీరోనే ఉంటుంది నోకి. ఎస్కొచ్చి 1 ఉంటుందన్నమాట. సో ఇట్లా రేంజెస్ అప్లై చేశాను. సో ఈ క్వెరీ వల్ల ఏమవుతుంది ఓవరాల్‌గా ఐకేసీఎస్ గ్రూప్ టేబుల్‌లో నుంచి ఓన్లీ దోస్ గ్రూప్స్ విచ్ హ్యావ్ the payment type has on cash అండ్ ట్యాక్స్ పేయర్ నో ఉన్న రికార్డ్స్ వస్తాయి. అంటే ఈ 2 రికార్డ్స్ వస్తాయి. G005 అండ్ G006 ఈ 2 వాల్యూస్ వస్తాయి అన్నమాట ఈ క్వెరీ ద్వారా. మనం మామూలుగా ఇది రన్ చేసి వేరే జాబ్‌లో ఎగ్జిక్యూట్ చేసినా మనకి దీని అవుట్‌పుట్ ఆ 2 వాల్యూస్ వస్తాయి. అయితే ఇప్పుడు ఈ క్వెరీని బిల్డ్ చేశాను కదా! నెక్స్ట్ మనం లుకప్‌లో ఏమేం ఫీల్డ్స్ చూడాలనుకుంటున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. systable lookup dot add lookup field. యాడ్ లుకప్ ఫీల్డ్ అని పెట్టి ఇక్కడ అందులో మనకి ఉన్న ఫీల్డ్ పేరేంటి గ్రూప్ ఐడి ఒకటి చూద్దాము. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ అనదర్ ఫీల్డ్ ఆల్సో డిస్క్రిప్షన్ కూడా చూడాలి అనుకుంటే వీ షుడ్ యాడ్ వన్ మోర్ ఫీల్డ్ యాడ్ లుకప్ ఫీల్డ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ డిస్క్రిప్షన్. ఓకే, ఇందులో మనం కావాలంటే డిస్ప్లే మెథడ్స్ని కూడా చూపించవచ్చు. డిస్ప్లే మెథడ్స్ ఉంటాయి కదా మనకి టేబుల్ లెవెల్లో డిస్ప్లే మెథడ్స్ రాసుకుని ఇదివరకు మనం ఫామ్ లెవెల్లో దాన్ని డిస్ప్లే చేసేవాళ్ళం. అలాంటి డిస్ప్లే మెథడ్ని కూడా నేను తీసుకొచ్చి లుకప్లో చూపించాలి అనుకుంటే అప్పుడు మనం యాడ్ లుకప్ మెథడ్ యూజ్ చేస్తాం. యూ హ్యావ్ టు లెట్స్ కంపైల్ ఇట్ ఫస్ట్. ఐ థింక్ దర్ ఇస్ వన్ ఎక్స్ట్రా బ్రేసెస్ కంపైల్డ్. ఓకే, ఇక్కడ యాడ్ లుకప్ మెథడ్ అని ఉంటుంది. సో ఇక్కడ లుకప్ మెథడ్లో మనము టేబుల్ మెథడ్ ఎస్టిఆర్ అని చెప్పి ఆ డిస్ప్లే మెథడ్ ఏది ఉందో ఆ మెథడ్ నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ కస్ట్ టేబుల్ అయితే మనం నేమ్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది. అట్లాంటి ఇస్తే ఆటోమేటిక్గా ఈవెన్ డిస్ప్లే మెథడ్స్ని కూడా మనం లుకప్లో తెచ్చుకోవచ్చు. లుకప్లో ఎడిషనల్ ఫీల్డ్గా చూపించవచ్చు. ప్రజెంట్ అయితే నేను గ్రూప్ ఐడిని డిస్క్రిప్షన్ని చూపించాను. ఇంకా ట్యాక్స్ పేయర్ని అండ్ పేమెంట్ టైప్ని ఏం డిస్ప్లే చేయట్లేదు. ఓన్లీ 2 ఫీల్డ్స్నే డిస్ప్లే చేస్తున్నాను. అండ్ దెన్ ఐఎమ్ కంపైలింగ్ దిస్. ఓకే, నౌ ద ఎర్రర్స్ ఆర్ గాన్. సో ఇందులో సింపుల్గా మనం ఈ క్వెరీని బిల్డ్ చేస్తాం అనమాట. జస్ట్ డైనమిక్ క్వెరీ మనకి ప్రాపర్ గ్రిప్ ఉంటుంది కాబట్టి డైనమిక్ క్వెరీ ఫస్ట్ బిల్డ్ చేసేసుకోవాలి. ఏమేం టేబుల్స్ కావాలి, ఎక్కడి నుంచి డేటా రావాలి అనేది అవన్నీ రేంజెస్, ఇంకా కావాలంటే వేరే టేబుల్ జాయిన్ చేసుకోవచ్చు, రిలేషన్స్, ఎవ్రీథింగ్ మనకు తెలిసిన డైనమిక్ క్వెరీ కాన్సెప్ట్తో ఆ డేటా ఫైనల్గా ఏ డేటా రావాలో ఆ డేటాని ఈ క్వెరీతో తెప్పించి ఈ క్వెరీని తీసుకెళ్ళి బిల్డ్ చేసిన క్వెరీని తీసుకొచ్చి సిస్టేబుల్ లుకప్లో ఇక్కడ అటాచ్ చేస్తాం అనమాట. అటాచ్ చేసి అండ్ సిస్టేబుల్ లుకప్లో మనం ఏమేమి ఫీల్డ్స్ చూడాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి డ్రాప్ డౌన్లో. అండ్ ఇక్కడ ప్రైమరీ టేబుల్ ఇక్కడ ఇవ్వాలి. ఈ సింటాక్స్ సేమ్ ఉంటుంది. సేమ్ యూ విల్ హ్యావ్ టు సేమ్ యూ విల్ బి ఫాలోయింగ్. అండ్ ఇక్కడ ఈ ఫామ్ కంట్రోల్ ఉంది కదా, ఈ మెథడ్కి వస్తున్న పారామీటర్ దాన్ని ఇక్కడ పాస్ చేయాలి. ఈ పారామీటర్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ డేటా సోర్స్ లెవెల్లో రాసిన లుకప్ మెథడ్కిను డిజైన్ లెవెల్లో రాసే లుకప్ మెథడ్కి ఉండే ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే దిస్ పారామీటర్. ఇక్కడేమో డేటా సోర్స్లో అయితే ఫామ్ కంట్రోల్ పాస్ చేస్తాము. కంట్రోల్ డిజైన్ లెవెల్లో కంట్రోల్ దగ్గర రాసేటప్పుడేమో ఇక్కడ దిస్ అని రాస్తాం అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. మిగతా కోడ్ అంతా సేమ్ ఉంటుంది. కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేసేయచ్చు. అండ్ ఐల్ షో యూ డిజైన్ లెవెల్లో రాస్తే ఏమవుతుంది అండ్ డేటా సోర్స్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో ఇక్కడ రాస్తే లుకప్ ఏమవుతుంది, ఇక్కడ లుకప్ రాస్తే ఏమవుతుందో నేను డిఫరెన్స్ చూపిస్తాను మీకు. సో నౌ ఐ హ్యావ్ రిటర్న్ ఇట్ ఓవర్ హియర్ అండ్ కంపైల్డ్ ఇట్. ఇఫ్ ఐ ఓపెన్ ద ఫామ్ నౌ, refresh it, if I go to the drop down, see నాకు ఓన్లీ Z005 అండ్ 006 వస్తున్నాయి. బికాజ్ ఈ రెండు వాల్యూస్కి మాత్రమే ఆ పేమెంట్ ట్యాక్స్ పేయర్ నో ఉంది అండ్ పేమెంట్ టైప్ వచ్చి క్యాష్ ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు సీ దోస్ ఎక్స్ట్రా ఫీల్డ్ వాల్యూస్ ఆల్సో ఇన్ ద లుకప్, నేను ఇక్కడ ఏం చేయాలి, యాడ్ లుకప్ ఫీల్డ్ యాడ్ చేసుకోవాలి. సో ఐ విల్ రైట్ దట్ ఎక్స్ట్రా 2 ఫీల్డ్స్ ఆల్సో పేస్ట్ చేసి one is taxpayer and another
ఈజ్ పేమెంట్ టైప్. ఓకే, 2 ఫీల్డ్స్ యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను లుకప్లో ఆ 2 ఫీల్డ్స్ కూడా చూడొచ్చు. ఇఫ్ ఐ ఓపెన్ దిస్, రిఫ్రెష్, సి అలాంగ్ విత్ దిస్ ఐఎమ్ ఏబుల్ టు సీ దోస్ అడిషనల్ ఫీల్డ్స్ ఆల్సో. అండ్ కావాలంటే నేను ఇక్కడ ఫిల్టర్ కూడా అప్లై చేయొచ్చు. ఫిల్టర్ అప్లై చేసి డేటా తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ నాకు ఈ ఇక్కడ డ్రాప్ డౌన్లో ఇక్కడ ఫిల్టర్ కనిపిస్తుంది కదా, దీనికి కావాలంటే మనం లాక్ చేసుకోవచ్చు, కనబడకుండా విజిబుల్ నో పెట్టచ్చు. అండ్ యాడ్ రేంజ్ తర్వాత ఐ థింక్ యూ విల్ హ్యావ్ స్టేటస్ హియర్. ఇక్కడ స్టేటస్ అని ఉండి స్టేటస్ ఇక్కడ స్టేటస్ అనే మెథడ్లో లాక్ అని ఉంటుంది ఒకటి, అది పాస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ ఫిల్టర్లో ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, వాల్యూ డిస్ప్లే చేయదు. అండ్ ఇట్లా మనం మల్టిపుల్ ఫీల్డ్ వాల్యూస్ ఏమేం కావాలంటే వాటిని లుకప్లో చూపించవచ్చు. అండ్ మెయిన్ ఈ క్వెరీ బిల్డ్ చేయడం మీద ఉంటుంది అంతా, ఎక్కడి నుంచి డేటా తీసుకొస్తున్నాము అండ్ ఆ డేటాకి ఏమేమి టేబుల్స్ని జాయిన్ చేయాలి అదంతా మనం ఇక్కడ చూసుకుని ఫైనల్గా ఈ సిస్ టేబుల్ లుకప్ క్లాస్కి దీన్ని అటాచ్ చేస్తాం అనమాట. సో మెయిన్ లాజిక్ ఈ క్వెరీ బిల్డ్ చేయడంలో ఉంటుంది. అండ్ వన్ మెయిన్ పాయింట్ ఈస్ దట్ ఇక్కడ ప్రైమరీ డేటా సోర్స్ ఆఫ్ ది సిస్ టేబుల్ లుకప్ అండ్ ప్రైమరీ డేటా సోర్స్ ఇన్ ద క్వెరీ షుడ్ మ్యాచ్, ఈ రెండు సేమ్ ఉండాలి. నేను దీన్ని సెకండరీగా తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది, ఎర్రర్ వస్తుంది అనమాట. యూ వోంట్ బి ఏబుల్ టు డూ దిస్. ప్రైమరీ డేటా సోర్స్ షుడ్ మ్యాచ్ అనమాట. అండ్ అనదర్ థింగ్, ఈ ఫామ్ కంట్రోల్ సేమ్ ఇక్కడ పాస్ చేయాలి పారామీటర్గా. అండ్ ఈ కోడ్ సేమ్ స్క్రిప్ట్ ఇట్లానే ఉంటుంది. ఎనీ లుకప్ యూ విల్ డూ ద సేమ్ ప్రాసెస్ అండ్ ఆటోమేటిక్గా లుకప్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పిన ఇష్యూ ఏంటి, ఇఫ్ ఐ ఓపెన్ ద ఫామ్, మనకి టేబుల్ లెవెల్లో అయితే నేను రిలేషన్స్ ద్వారా వచ్చింది కదా లుకప్, ఇందులోనేమో త్రూ కోడ్ వచ్చింది లుకప్. ఇప్పుడు నేను ఇక్కడ డ్రాప్ డౌన్లో వాల్యూ కాకుండా ఇఫ్ ఐ ట్రై టు ఎంటర్ G999 అండ్ ట్యాబ్ అవుట్, ఓకే, హియర్ వీఆర్ గెట్టింగ్ దిస్ ఎర్రర్, G999 in the field group ID is not found in the related table. ఇది ఎందుకు వచ్చిందంటే నాకు ఈ టేబుల్ ఈ ఫీల్డ్ మీద ఆల్రెడీ రిలేషన్ ఉంది కదా, సో అందుకని నాకు అది వస్తుంది. ఇన్ కేస్ నేను ఒక కొత్త ఫీల్డ్ తీసుకున్నాను అనుకోండి వితౌట్ రిలేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐకేసిఎస్ ఎంప్లాయీ టేబుల్లో ఇంకొక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను, స్ట్రింగ్ ఫీల్డ్ టెస్ట్ అని చెప్పి ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను, టెస్ట్ గ్రూప్ ఐడి అని. ఓకే, టెస్ట్ గ్రూప్ ఐడి క్రియేట్ చేశాను, దీనికి రిలేషన్ ఏమి ఇవ్వలేదు లైక్ ద అదర్ ఫీల్డ్. అండ్ ఈ ఫామ్ రీస్టోర్ చేస్తే ఒక ఆటోమేటిక్గా అది డేటా సోర్స్ లెవెల్లో వస్తుంది. ఇక్కడ టెస్ట్ గ్రూప్ ఐడి, వేర్ ఈస్ దట్ టెస్ట్ గ్రూప్ ఐడి. సో ఈ టెస్ట్ గ్రూప్ ఐడిని నేను తీసుకెళ్ళి డిజైన్ లెవెల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. టెస్ట్ గ్రూప్ ఐడిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో ఫామ్ లెవెల్లోకి ఫీల్డ్ వచ్చింది. సో దీనికి నేను ఈ టెస్ట్ గ్రూప్కి ఐ విల్ రైట్ లుకప్ మెథడ్. లుకప్ మెథడ్ రాసి వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ కాపీ ఇట్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఫీల్డ్, ఇక్కడ ఉంది కదా, సేమ్ దీన్ని కాపీ చేసి మేబీ ఐ విల్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్, ఓవర్ రైడ్ ఇట్, ఎస్ క్లిక్ చేస్తే ఓవర్ రైడ్ అయిపోతుంది. అండ్ సిన్స్ నేను ఇక్కడ ఐఎమ్ డిలీటింగ్ దిస్ మెథడ్, దిస్ ఈజ్ నో మోర్ రిక్వైర్డ్. సో ఇప్పుడు సూపర్ కూడా పోయింది కాబట్టి దీంట్లో ఆటోమేటిక్గా రిలేషన్ ద్వారా వర్క్ అవుతుంది. ఇందులోనేమో త్రూ కోడ్ మనం రాసిన లాజిక్ బట్టి డ్రాప్ డౌన్ వస్తుంది అనమాట దీంట్లో. ఓకే, ఇఫ్ ఐ సేవ్ ఇట్, కంపైల్ ఇట్ and open the form,
ఇది లాస్ట్‌లో నాకు యాడ్ అయిన ఫీల్డ్. ఇప్పుడు నేను యాడ్ చేసింది. రైట్. If I refresh it, or I'll synchronize the table once. Synchronize and restore it. Display number of does not exist. Field group లో ఎర్రర్ వస్తుంది. Some previous method which we have written. So we can also delete this group. This is not required. Okay, so I'm synchronizing now. Restore. Form also I'm restoring. So ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను. If I refresh it, I'm still unable to see this new fields data. Let me, even after refreshing, the టెస్ట్ గ్రూప్ ఐడి ఫీల్డ్ ఇంకా అన్రిట్రీవ్డ్ వస్తుంది. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ డెలీటెడ్ దట్ ఫీల్డ్ ఫ్రమ్ ద టేబుల్ లెవెల్ అండ్ ద ఫామ్ లెవెల్. ఫర్ టైం బీయింగ్ ఏం చేద్దామంటే మనం నేమ్ ఫీల్డ్లోకి ఆ లుకప్ని తీసుకొద్దాం. మనకి ఐకేసిఎస్ ఎంప్లాయీ టేబుల్లో నేమ్ ఉంది కదా. సో టైం బీయింగ్కి దీన్ని నేను ఆ లుకప్ గ్రూప్ ఐడి లుకప్కి యూజ్ చేస్తా. సో నేమ్లో ఇప్పుడు లుకప్ లేదు కదా. సో ఐ బ్రింగ్ లుకప్ హియర్ యూజింగ్ ద లుకప్ కోడ్. సేమ్ ఏదైతే ఇందాకడ ఆ మెథడ్కి రాసానో ఇక్కడ నేమ్ ఫీల్డ్కి రాస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు ద నేమ్ ఫీల్డ్, ఓవర్ రైట్, ఐఎమ్ రైటింగ్ ద లుకప్ మెథడ్ అండ్ ఇందాక మనం రాసిన లాజిక్ ఇది. జస్ట్ కాపీయింగ్ ఇట్ and then pasting it here. So it's the same code. ఇప్పుడు ఒకటేమో టేబుల్ ద్వారా వచ్చింది, టేబుల్లో రిలేషన్ అవన్నీ ఉన్నాయి కదా. సో దాని ద్వారా వచ్చిన ఫీల్డ్ ఒకటి, ఇంకోటి నేమ్ ఫీల్డ్తో వచ్చింది. సో ఇప్పుడు నేను ఫామ్ ఓపెన్ చేస్తే నాకు టోటల్ 2 ఫీల్డ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ దిస్. దీనికి లుకప్ ఎలా వచ్చిందంటే రిలేషన్ ద్వారా. టేబుల్ లెవెల్లో ఈ గ్రూప్ ఐడికి రిలేషన్ ఉంది ఐకేసిఎస్ ఎంప్లాయ్ గ్రూప్ టేబుల్తో. ఇఫ్ యూ గో టు రిలేషన్స్, సి ఇక్కడ ఎంప్లాయ్ గ్రూప్ ఐడి ఫీల్డ్కి ఈ టేబుల్తో రిలేషన్ ఉంది. సో దానివల్ల నాకు ఈ లుకప్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఫైన్. ఇందులో అన్నీ కనపడతాయి. కానీ నేను రాసిన లాజిక్ ఏంటి, ఓన్లీ 005006 కనిపించాలి. ట్యాక్స్ పేయర్ నో ఉండి పేమెంట్ టైప్ క్యాష్ ఉన్నవి కావాలి. సో దానికి నేను త్రూ కోడ్ రాశాను కదా, అండ్ అది తీసుకొచ్చి నేమ్కి అటాచ్ చేశాను. సో ఇప్పుడు సి దట్ ద డ్రాప్ డౌన్ ఈస్ కమింగ్ హియర్. సో ఇక్కడ కూడా నేను సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగా. సో ఇప్పుడు నేను ఇందాక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తే ఇష్యూ వచ్చింది కాబట్టి నేమ్ ఫీల్డ్ని యూజ్ చేసుకుంటున్నా ప్రజెంట్ టైం బీయింగ్కి. సో ఇట్లా ఇస్తున్నాను, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను లుకప్లో లేని వాల్యూస్ని ఇచ్చాను అనుకోండి, సి ఇట్ ఈస్ టేకింగ్ డ్రాప్ డౌన్. యాక్చువల్లీ నేను లుకప్ రాశాను టైం బీయింగ్కి, దీని గ్రూప్ ఫీల్డ్ అనుకోండి ఇంకోటి క్రియేట్ చేసింది. అయితే దీనికి త్రూ లుకప్ నేను డ్రాప్ డౌన్ తెప్పించాను. దాంట్లో 005 అండ్ 006 కనిపిస్తున్నాయి. కానీ నేను ఆల్ టుగెదర్ సమ్ న్యూ వాల్యూ ఎంటర్ చేసి సేవ్ చేస్తే తీసేసుకుంటుంది, వాలిడేషన్ ఎర్రర్ ఇవ్వట్లేదు. అదే ఇట్లా ఇక్కడ ఎంటర్ చేశాను అనుకోండి, తీసుకోదు. ఎందుకంటే టేబుల్ లెవెల్లో రిలేషన్ ఉంది దీనికి. సో రిలేషన్ బ్రేక్ చేస్తుంది అనమాట. రిలేషన్ వల్ల అది క్లియర్గా చెప్తుంది, బై స్టాండర్డ్ వస్తుంది అనమాట. ఇట్లాగా ఎంప్లాయీ గ్రూప్లో ఈ డేటా లేదు, డైరెక్ట్గా మీరు డ్రాప్ డౌన్లో లేని వాల్యూస్ని ఇవ్వలేరు అని వస్తుంది. కానీ ఈ లుకప్ ఏంటి, నేను త్రూ కోడ్ తెచ్చాను కదా. సో ఓన్లీ లుకప్ వర్క్ మాత్రమే ఆ కోడ్ పనిచేస్తుంది. కానీ నేను ఎంటర్ చేస్తున్న రాంగ్ వాల్యూస్ని చూసుకోవాల్సింది ఆ లుకప్ కోడ్ చూసుకోదనమాట. దట్ షుడ్ బి హ్యాండిల్డ్ బై ద వ్యాలిడేట్ ఫీల్డ్ మెథడ్. సో అందుకని నేను దానికి వ్యాలిడేట్ ఫీల్డ్ రాయాలి. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రిలేషన్తో వచ్చే లుకప్కిను లుకప్ త్రూ కోడ్, లుకప్ కోడ్ రాస్తే వచ్చే డ్రాప్ డౌన్కి ఇది ఒక మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ ద వ్యాలిడేషన్ ఆల్సో వర్క్స్. సో దానికి నేను ఏం చేస్తానంటే ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళి ఐ విల్ రైట్ ద వ్యాలిడేట్ ఫీల్డ్ మెథడ్. వ్యాలిడేట్ ఫీల్డ్ మనం ఇంతకుముందు ఓవర్ రైడ్ మెథడ్స్లో చూసాం కదా. సో వ్యాలిడేట్ ఫీల్డ్ మెథడ్ రాసి ఐ విల్ రైట్ ద స్విచ్ కేస్, స్విచ్ ఆఫ్
స్విచ్ ఆఫ్. ఇక్కడ మనకి ఫీల్డ్ ఐడి వస్తుంది కదా, ఆ ఫీల్డ్ ఐడిని పాస్ చేసుకుని అండ్ దెన్ ఐ ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ కేస్ ఫీల్డ్ నమ్ ఆఫ్. ఆ వచ్చిన ఫీల్డ్ ఐడి కనుక ఈ ఫీల్డ్కి మ్యాచ్ అయితే ఐకేసిఎస్ ఎంప్లాయీ కామా నేమ్. ఫీల్డ్ నేమ్ వచ్చి నేమ్. జస్ట్ క్రాస్ వెరిఫై. ఐకేసిఎస్ ఎంప్లాయీలో ద నేమ్ ఆఫ్ ద ఫీల్డ్ ఇస్ నేమ్. యా, ఈ ఫీల్డ్కి మ్యాచ్ అయినప్పుడు ఐఎమ్ రైటింగ్ మై వ్యాలిడేషన్. ఏంటి అంటే what is the table that we are fetching the data from? IKCS ఎంప్లాయీ గ్రూప్ కదా, ఎంప్లాయీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని గ్రూప్ అని ఒక బఫర్ క్రియేట్ చేశాను దీనికి. ఎంప్లాయీ గ్రూప్. ఓకే, ఎంప్లాయీ గ్రూప్ క్రియేట్ చేసి దీంట్లోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెలెక్ట్ చేసుకున్న వాల్యూ అందులో ఉందో లేదో చూస్తాను. సెలెక్ట్ ఎంప్లాయీ గ్రూప్ ఫస్ట్ ఓన్లీ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఓన్లీ ఎంప్లాయీ గ్రూప్ వేర్ ఎంప్లాయీ గ్రూప్ డాట్ గ్రూప్ ఐడి కదా మనం సెలెక్ట్ చేస్తుంది, గ్రూప్ ఐడి ఈక్వల్ టు దిస్ డాట్ గ్రూప్ ఐడి. ఎంప్లాయీ గ్రూప్ ఐడి ఈక్వల్ టు దిస్ డాట్ నేమ్. నేమ్లో కదా నేను వాల్యూ సెలెక్ట్ చేసుకుంటుంది, సో ఆ నేమ్ తీసుకుంటున్నాను. అండ్ దెన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఎంప్లాయీ గ్రూప్ డాట్ ట్యాక్స్ పేయర్ ఏముండాలి, నో ఎస్ నో అయి ఉండాలి. నో ఎస్ నో, right? And one more condition is that employee group dot what is the other field, payment type. Payment type should be IKCS payment type cash. దీనికి ఇప్పుడు నేను నేమ్లో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నానో అది ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. దాంతో నేను ఒక వేర్ కండిషన్ రాసుకుని నా క్రైటీరియాకి మ్యాచ్ అయ్యి ఉందో లేదా ఆ టేబుల్లో అసలు ఆ రికార్డ్ ఉందో లేదో చూస్తున్నాను అనమాట. ఇఫ్ ఆఫ్ నాట్ employee group, then I can throw my validation again. Ret equal to check failed. ఇక్కడ మనం ఇట్లా రాసుకోవచ్చు, స్ట్రింగ్ ఫార్మాట్ ఆఫ్ ప్లేస్ హోల్డర్ పెట్టుకుని %1 కామా ద వాల్యూ సారీ ఇది ఇక్కడ కాదు, ఇక్కడ రాస్తాం. ద వాల్యూ కాలన్ ఇచ్చి %1 ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద డ్రాప్ డౌన్ లిస్ట్. ఇట్లా రాసుకోవచ్చు ఎర్రర్. ఇవి మన ఇష్టం అనమాట, ఎర్రర్ కావాలి లేదా స్టాండర్డ్ ఫార్మాట్లో సేమ్ కావాలనుకుంటే స్టాండర్డ్లో మనకి ఎలాంటి ఎర్రర్ వచ్చిందో ఎర్రర్ చూపించవచ్చు. అండ్ నేను ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నానో అక్కడ ఏ వాల్యూ ఎంటర్ చేశానో ఆ వాల్యూని ఇక్కడ పాస్ చేస్తున్నాను అనమాట. సో నేను పాస్ చేసిన వాల్యూతో అండ్ నా క్రైటీరియాస్ లుకప్కి ఏ క్రైటీరియాస్ రాశానో అదే క్రైటీరియాతో సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాను. ఈ రికార్డ్ కనుక ఈ టేబుల్లో దొరకకపోతే దట్ మీన్స్ నేను ఏదో వేరే వాల్యూ ఎంటర్ చేశానని అర్థం. దెన్ ఐఎమ్ థ్రోయింగ్ దిస్ రెట్ ఈక్వల్ టు చెక్ ఫెయిల్డ్. ఈ వ్యాలిడేషన్ సెపరేట్గా రాసుకున్నాను అనమాట. బికాజ్ లుకప్ ఓన్లీ డీల్స్ విత్ డ్రాప్ డౌన్, ఈ వ్యాలిడేషన్ అది చూసుకోదు. సో ఐఎమ్ రీఓపెనింగ్ ద ఫామ్ నౌ. సో ఇక్కడ గ్రూప్ బై ఫీల్డ్లో లుకప్ ఏమో మనకి త్రూ రిలేషన్ వస్తుంది. సో అందులో మనం ఉన్న వాల్యూస్ని సెలెక్ట్ చేసుకుంటాం. అది కాకుండా వేరే వాల్యూస్ ఇచ్చి ట్యాబ్ కొడితే ఇట్ విల్ గివ్ అన్ ఎర్రర్, ద వాల్యూ ఇన్ ద ఫీల్డ్ గ్రూప్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద రిలేటెడ్ టేబుల్ ఐకేసిఎస్ గ్రూప్. నేను కావాలంటే సేమ్ ఇలాంటి ఎర్రర్ మెసేజ్ పెట్టుకోవచ్చు, బట్ నేను వేరేలా పెట్టుకున్నాను. సో ఇక్కడ నాకు డ్రాప్ డౌన్లో G05 G006 వస్తున్నాయి. అది సెలెక్ట్ చేసుకుంటే ఓకే. ఇవి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి వీటికి ఎర్రర్ రావట్లేదు. న్యూగా ఎంటర్ చేసినా లేకపోతే దీన్ని మాడిఫై చేసినా మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసి నేను ABCD ఇచ్చాను. ట్యాప్ కొట్టగానే ఏమవుతుంది, ఇట్ విల్ త్రో మై ఎర్రర్.
ఇది వాలిడేట్ ఫీల్డ్కి వెళ్తుంది కదా, ఇక్కడ వాల్యూ ఇవ్వగానే అక్కడికి వెళ్ళి అది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. మనం బ్రేక్ పాయింట్ పెట్టి దాన్ని చెక్ చేయొచ్చు క్లియర్గా. ఇది ప్రీవియస్ వాల్యూస్ కాబట్టి ఐఎమ్ జస్ట్ క్లియరింగ్ ఇట్. సో ఇప్పుడు వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ పుట్ ఏ బ్రేక్ పాయింట్ హియర్ టు షో యూ క్లియర్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ నేను G006 సెలెక్ట్ చేసుకుని ఉన్నప్పుడు నాకు బ్రేక్ పాయింట్ ఇక్కడ వ్యాలిడేట్ ఫీల్డ్కి వస్తుంది. బికాజ్ ఎప్పుడైతే ఫీల్డ్లో వాల్యూ ఇస్తామో ఇక్కడికే వస్తుంది కదా. సో రెట్ ఈక్వల్ టు సూపర్ దగ్గర స్టాండర్డ్ వ్యాలిడేషన్స్ అన్నీ ఓకే. స్విచ్ కేసులో నేమ్ వాల్యూయే కదా చేంజ్ అయింది, నేమ్ ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయింది కాబట్టి సేమ్ ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్లో నేను పాస్ చేసిన వాల్యూ ఏంటి, G006 ఎంప్లాయ్ టేబుల్లో ఉంది అండ్ దానికి ట్యాక్స్ పేర్ నో ఉంది అండ్ పేమెంట్ టైప్ కూడా క్యాష్ ఉంది. సో రికార్డ్ దొరికింది. సో రికార్డ్ దొరికింది కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్దు, దిస్ ఈజ్ ఫైన్. అందుకని నేను ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఎంటర్ అయిపోయింది, ఏం ఇష్యూ రాలేదు, ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ABCDEFGH సమ్ వాల్యూ ఇస్తున్నాను, ఇచ్చి ట్యాబ్ అవుట్ కొట్టగానే మళ్ళీ వ్యాలిడేట్ ఫీల్డ్ ట్రిగ్గర్ అవుతుంది. ఈసారి దిస్ డాట్ నేమ్లో ఏముంటుంది, ABCDFG ఉంటుంది, GH. ఈ వాల్యూ మనకి టేబుల్లో ఉంటుందా, ఈ వేర్ కండిషన్ ఫెయిల్ అవుతుంది బికాజ్ ఈ వాల్యూ అక్కడ లేదు అండ్ దానికి ట్యాక్స్ పేయర్ను అసలు ఈ వాల్యూయే లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్ విల్ గెట్ ఫెయిల్డ్. ఎప్పుడైతే అండ్ పర్టికులర్గా ఈ స్విచ్ కేసు నేమ్ మాడిఫై చేసినప్పుడే ఈ లాజిక్ రన్ అవుతుంది అనమాట. వేరే ఫీల్డ్స్ మాడిఫై చేసినప్పుడు ఈ లాజిక్ రన్ అవ్వదు. బికాజ్ ఈ ఫీల్డ్ ఐడి వ్యాలిడేట్ ఫీల్డ్ ఐడి మనకు తెలుసు కదా, ఇక్కడ ఫీల్డ్ ఐడి చూసుకొని దాన్ని ఫీల్డ్కి మ్యాచ్ చేసుకొని రాసుకుంటాం. ఈ పర్టికులర్ ఫీల్డ్ ఐడి ఇక్కడ కూడా 6005 వస్తుంది, అప్పుడు మ్యాచ్ చేసుకుని దాని లోపల రాసాం లాజిక్. సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెయిల్ అవుతుంది, ఇట్ వోంట్ గెట్ ద రికార్డ్ బికాజ్ ఎంప్లాయీ గ్రూప్ టేబుల్లో ఇట్లా ABCDFGతో ఏ రికార్డ్ లేదు కదా. సో ఇట్ ఈస్ నాట్ బ్రింగింగ్ ఎనీ రికార్డ్. సో రికార్డ్ తీసుకురాకపోతే ఏమవుతుంది, ఇట్ గోస్ టు ద చెక్ ఫెయిల్డ్ అండ్ రిటర్న్స్ ఫాల్స్ విత్ ద ఎర్రర్. సో రన్ చేస్తే నాకు వార్నింగ్ వస్తుంది. సో ఇక్కడ నా పర్సనలైజ్డ్గా నేను ఇచ్చుకున్న ఎర్రర్ వచ్చింది. కావాలంటే సేమ్ స్టాండర్డ్ ఉన్నట్టు రాసుకోవచ్చు మనం. ద వాల్యూ ABCDFG ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద డ్రాప్ డౌన్ లిస్ట్ అని నేను అట్లా ఇచ్చుకున్నాను. స్టాండర్డ్కి అయితే వేరే ఫార్మెట్ ఉంది, అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా ఇట్లా వ్యాలిడేట్ ఫీల్డ్ కూడా రాసుకోవాలి మనం లుకప్తో రాసుకునేప్పుడు. ఇక్కడ నేను మెయిన్ ఏం చేశాను, టేబుల్లో ఉన్న ఫీల్డ్ నేమో డైరెక్ట్గా తీసుకొచ్చేసాను. అది కాకుండా నేమ్ అనే ఫీల్డ్లోకి లుకప్ కోడ్ రాసి లుకప్ తెప్పించా. ఈ ఎంప్లాయీ గ్రూప్ టేబుల్కేమో ఎంప్లాయీ గ్రూప్ ఐడి ఫీల్డ్కేమో టేబుల్ లెవెల్లో రిలేషన్ ఉంది ఇక్కడ. ఇక్కడ దీనికి రిలేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దీనికి లుకప్ వచ్చేస్తుంది. టేబుల్ లెవెల్లో అయినా ఫామ్ లెవెల్లో అయినా దానికి లుకప్ వస్తుంది అండ్ అన్ని ఫీల్డ్ వాల్యూస్ వస్తాయి. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి, పర్టికులర్ క్రైటీరియాకి సంబంధించిన డేటానే రావాలి. సో అలాంటిది నేను ఇక్కడ రిలేషన్లో చేయలేను కాబట్టి త్రూ కోడ్ లుకప్ కోడ్ రాసి మాడిఫై చేశాను అనమాట. దీన్ని ఫస్ట్ ఈ ఫీల్డ్లో రాశాను, కానీ మీకు ఆ వ్యాలిడేషన్ పనిచేయదు అని చెప్పడం కోసం ఈ కొత్త ఫీల్డ్లో రాశాను. ఈ ఫీల్డ్లో రాశాను అండ్ ఈ ఫీల్డ్కి రిలేషన్ ఉంది కాబట్టి టేబుల్ లెవెల్లో దీనికి మనకి వ్యాలిడేషన్ ఎర్రర్ వచ్చింది. దీంట్లో రాంగ్ వాల్యూస్ ఎంటర్ చేసిన వాలిడేషన్ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే టేబుల్ లెవెల్లో ఆ ఫీల్డ్కి రిలేషన్ ఉంది కాబట్టి. దో మనం లుకప్ని ఆపేసాం సూపర్ కమెంట్ చేసి, బట్ వ్యాలిడేట్ ఫీల్డ్ సూపర్ పనిచేస్తుంది కదా, సో అందుకని అది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. బట్ ఆల్ టుగెదర్ ఈ నేమ్ చూడండి, నేమ్కేమో ఎలాంటి రిలేషన్ లేదు. సో దానికి వ్యాలిడేట్ ఫీల్డ్ సూపర్లో ఉన్న వ్యాలిడేట్ ఫీల్డ్లో ఉన్న సూపర్ ఏమీ వర్క్ అవ్వదు అనమాట. సో దానికి వ్యాలిడేషన్ ఎర్రర్ ఏమి త్రో చేయట్లే, ABCDFG అని ఇచ్చినా తీసేసుకుంటుంది. సో దానికోసం సెపరేట్గా నేను టేబుల్ లెవెల్లో వ్యాలిడేట్ ఫీల్డ్ రాసుకొని నేను వ్యాలిడేషన్ని త్రో చేస్తున్నాను అనమాట. సో ఇది కంట్రోల్ లెవెల్లో రాసే ఫామ్ ఫీల్డ్ లెవెల్లో రాసుకునే లుకప్ మెథడ్ అనమాట. సో ఇలా రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నేను డిజైన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ ఫీల్డ్ని గ్రిడ్ బయట వేసాను అండ్ నేమ్ ఫీల్డ్నే తీసుకెళ్ళి గ్రిడ్లో మళ్ళీ ఇంకో చోట కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో అట్లా ఆ ఫీల్డ్ని ఎన్ని ప్లేసెస్లో యూజ్ చేసినా అన్ని ప్లేసెస్లో నాకు సేమ్ లుకప్ వస్తుంది. If I open this,
ఇక్కడ కూడా లుకప్ వస్తుంది. అండ్ గ్రిడ్లో కూడా వేసాను కదా లాస్ట్లో, ఇక్కడ కూడా లుకప్ వస్తుంది. సో ఎవ్రీవేర్ ఇట్ వర్క్స్ అనమాట. కా కామన్గా వర్క్ అవుతుంది. ఇంకా ఈ లుకప్ మెథడ్, ఇక్కడ రాసిన లుకప్ మెథడ్, ఇంకా ఆ నేమ్ అనే ఫీల్డ్ని నేను ఫామ్లో ఎన్ని ప్లేసెస్లో యూజ్ చేసినా అన్ని చోట్ల సేమ్ లుకప్ వస్తుంది. కానీ కంట్రోల్ లెవెల్లో రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కంట్రోల్ క్రియేట్ చేసి దానికి సేమ్ కోడ్, లుకప్ కోడ్ ఇక్కడ రాశాను అనుకోండి, అది ఆ కంట్రోల్కే పనిచేస్తుంది, పక్కన ఉన్న కంట్రోల్కి పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ ఎడిట్ క్రియేట్ చేస్తున్నాను, దీని పేరు కూడా గ్రూప్ అని పెడుతున్నాను. ఆర్ ఎల్స్ వాట్ ఐల్ డూ ఇస్, ఈ నేమ్ ఫీల్డ్ ఉంది కదా, ఈ నేమ్ ఫీల్డ్కే కదా నేను లుకప్ రాసింది. సో నౌ ఐల్ డ్రాగ్ దిస్ అండ్ ఐల్ పుట్ ఇట్ ఇన్ ద కంట్రోల్ లెవెల్ అండ్ ఇక్కడిది డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ డేటా సోర్స్ లెవెల్లో నుంచి తీసేసి డిజైన్ కంట్రోల్ లెవెల్లో తీసుకొచ్చా మెథడ్ని. అండ్ అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి మనకి, లుకప్ మెథడ్కి, ఇఫ్ ఐ రైట్ ఏ లుకప్ మెథడ్, ఫస్ట్ ఐల్ కాపీ దిస్ కోడ్, let's delete here also because method signature చేంజ్ అయింది. ఓవర్ రైడ్ మెథడ్ మనం డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవడమే బెటర్. ఓవర్ రైడ్ మెథడ్లోకి వెళ్ళి లుకప్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు మెథడ్ సిగ్నేచర్ కరెక్ట్గా వస్తుంది. సో కంట్రోల్ లెవెల్లో చూడండి, దీని మెథడ్ సిగ్నేచర్లో ఫామ్ కంట్రోల్ ఆ 2 పారామీటర్స్ లేవు, రైట్. సో ఇక్కడ రాసినప్పుడు నేను సేమ్ కోడ్ కాపీ చేసి ఐఎమ్ రైటింగ్ ఇన్సైడ్ దిస్. సో ఈ సూపర్ అవసరం లేదు. అండ్ ఆ ఫామ్ డేటా సోర్స్ ఫీల్డ్ లెవెల్లో రాసిన దానికి ఇక్కడికి మన డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ దిస్ అనేది పాస్ చేయాలి. దిస్ అంటే ఈ కంట్రోల్ అని అర్థం. ఫామ్ డేటా సోర్స్లోనేమో మనకి అండర్ ఫామ్ కంట్రోల్ వస్తుంది, దాన్ని హ్యాష్టీస్గా ఇక్కడ పాస్ చేయాలి. ఇక్కడ రాసినప్పుడు దిస్ అని పెట్టాలి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అనమాట. లుకప్ డేటా సోర్స్ ఫీల్డ్ లెవెల్లో రాసిన దానికిను డిజైన్ కంట్రోల్ లెవెల్లో రాసిన దానికి డిఫరెన్స్ ఇది ఒక్కటే ఉంటుంది, మిగతాదంతా సేమ్ కోడ్. డిజైన్ కంట్రోల్ లెవెల్లో రాస్తే దిస్ అని పెట్టాలి ఇక్కడ. అదే డేటా సోర్స్ కంట్రోల్ లెవెల్లో రాస్తే ఆ మెథడ్కి పారామీటర్లో ఫామ్ కంట్రోల్ అని ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పాస్ చేయాలి. మిగతాది క్వెరీ, సిస్టమ్, లుక్అప్ అదంతా సేమ్ ఉంటుంది, రైట్. ఇలా రాస్తే ఇప్పుడు నేను ఫామ్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ కూడా నాకు సేమ్ లుక్అప్ పనిచేస్తుంది. ఓకే, బట్ ఇష్యూ ఏంటి అంటే, ఇఫ్ ఐ క్రియేట్ దట్ నేమ్ ఫీల్డ్ అగైన్, ఫస్ట్ ఒకసారి ఇవి బ్లాంక్ చేసేద్దాం. జస్ట్ లెట్ ఇట్ బి హియర్. నేను వ్యాలిడేట్ ఫీల్డ్లో ఎంటీ వాల్యూ కండిషన్ పెట్టలేదు. వేర్ ఈస్ దిస్ ఎంప్లాయీ టేబుల్, ఇక్కడ వ్యాలిడేట్ ఫీల్డ్లో ఒకవేళ ఫీల్డ్ ఎంటీ అయితే కనుక కన్సిడర్ చేయొద్దని పెట్టలేదు. సో దిస్ డాట్ ఆఫ్ నాట్ ఎంప్లాయీ అండ్ దిస్ డాట్ నేమ్లో వాల్యూ కూడా ఉండాలి, అందుకే నాకు అక్కడ అది ఎంటీ చేయనివ్వట్లేదు. సో ఐల్ క్లోజ్, రీఓపెన్ దిస్ ఫామ్, జస్ట్ ఊరికే నేమ్ని బ్లాంక్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీనికి డిజైన్ లెవెల్లో రాశాను లుక్అప్, దానివల్ల వచ్చింది. డేటా సోర్స్ ఫీల్డ్ లెవెల్లో రాయలేదు. డేటా సోర్స్ ఫీల్డ్ ఇదే కదా, దీంట్లో లుక్అప్ లేదు చూడండి. అది ఎక్కడుంది, డిజైన్లో నేమ్ కంట్రోల్ కింద ఉంది లుక్అప్. సో దీనివల్ల వస్తుంది అనమాట లుక్అప్ ఇప్పుడు. సో దీనివల్ల ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు నేమ్ని కనుక నేను మళ్ళీ డ్రాగ్ చేసి డిజైన్లో వేసాను అనుకోండి, ఇది కూడా నేమ్ ఫీల్డే కానీ డిఫరెంట్ కంట్రోల్. ఇప్పుడు ఈ కంట్రోల్ కింద లుక్అప్ ఉంది, కానీ ఇప్పుడు నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన దాని కింద లుక్అప్ లేదు కదా.
లుకప్ నేను రాయలేదు కాబట్టి దీనికి డ్రాప్ డౌన్ రాదు. ఇఫ్ ఐ సేవ్ దిస్, ఓపెన్ ఇట్, సి ఇది ఒక కంట్రోల్, దీనికి లుకప్ మెథడ్ ఉంది, సో దీనికి వచ్చింది. సేమ్ అదే ఫీల్డ్ ఇక్కడ ఉంది, కానీ దీనికి కింద లుకప్ మెథడ్ లేదు, బికాజ్ ఇది కంట్రోల్ స్పెసిఫిక్ కదా, సో దీనికి లుకప్ రావట్లేదు. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. డేటా సోర్స్ ఫీల్డ్ లెవెల్లో రాస్తే ఇంకా ఫామ్ డిజైన్లో ఆ నేమ్ అనే ఫీల్డ్ ఎన్నిసార్లు వాడినా అన్నిసార్లు లుకప్ వస్తుంది. కానీ కంట్రోల్ లెవెల్లో రాస్తే ఆ కంట్రోల్కి మాత్రమే వస్తుంది. అదే ఫీల్డ్ని మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా, వేరే చోట యూజ్ చేసిన, ఆర్ ఎల్స్ ఎండ్ యూజర్ పర్సనలైజ్ చేసి ఫీల్డ్ యాడ్ చేసుకున్నాడు అనుకోండి, ఎండ్ యూజర్ కూడా ఫీల్డ్ని యాడ్ చేసుకోవచ్చు కదా ఫ్రంట్ ఎండ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పర్సనలైజ్ చేసి హీ క్లిక్డ్ ఆన్ యాడ్ ఫీల్డ్ అండ్ నేమ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని యాడ్ క్లిక్ చేశాడు. సో దీనివల్ల కూడా నేమ్ ఫీల్డ్ యాడ్ అవుతుంది. ఇది యూజర్ సెటప్ ఫీల్డ్ అనమాట. ఇది ఆ యూజర్కి మాత్రమే కనపడుతుంది, పర్సనలైజ్ చేసుకుని తెచ్చుకుని. దీనికి కూడా లుకప్ రాదు, బికాస్ కంట్రోల్ స్పెసిఫిక్ ఉంది కాబట్టి లుకప్ ఓన్లీ దీనికి మాత్రమే వస్తుంది లుకప్. మిగతా ఏ కంట్రోల్స్కి ఆ లుకప్ రాదు. సో దట్ ఈస్ వన్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ వన్. కంట్రోల్ స్పేస్ ఇవి డిజైన్లో ఒక పర్టికులర్ ప్లేస్లో మాత్రమే రావాలి. ఎండ్ యూజర్ క్రియేట్ చేసుకున్నారు, ఇంకెక్కడ మనకి లుకప్ రాకూడదు, ఒక పర్టికులర్ ప్లేస్లోనే రావాలనుకున్నప్పుడు ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఆర్ ఎల్స్ విల్ రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ డేటా సోర్స్ లెవెల్, సో దట్ ఈ ఫీల్డ్ని ఎన్ని చోట్ల యూజ్ చేసినా అన్ని చోట్ల అలాగే లుకప్ వస్తుంది. ఇది సేమ్ లైక్ టేబుల్ లెవెల్ అండ్ ఫార్మ్ లెవెల్ మెథడ్స్ ఉంటాయి కదా, ఓవర్ రైడ్ మెథడ్స్. టేబుల్ లెవెల్లో రాస్తే ఏంటి, అది అన్ని ఫార్మ్స్లో ఎఫెక్ట్ అవుతుంది. ఫామ్ లెవెల్లో రాసిన ఓవర్ రైడ్ మెథడ్ ఓన్లీ వర్క్స్ ఫర్ దట్ పర్టికులర్ ఫామ్. అట్లానే ఇక్కడ ఈ డేటా సోర్స్ లెవెల్లో రాస్తే మెథడ్ డిజైన్లో అన్ని చోట్ల వర్క్ అవుతుంది. ఇలాంటి గ్రిడ్స్ 4-5 గ్రిడ్స్ ఉండి వేరే వేరే గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, అన్ని చోట్ల అదే ఫీల్డ్కి సేమ్ బిహేవియర్ వస్తుంది, సేమ్ లుకప్ వస్తుంది. కానీ కంట్రోల్ స్పెసిఫిక్ రాసుకుంటే ఈ కంట్రోల్కి మాత్రమే లుకప్ వస్తుంది. మళ్ళీ అదే ఫీల్డ్ని డ్రాగ్ చేసి వేరే గ్రిడ్స్లో వేరే గ్రూప్స్లో వేసాను అనుకోండి, అక్కడ లుకప్ రాదు. అప్పుడు ప్రతి కంట్రోల్ కింద లుకప్ రాసుకోవాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ ఇట్ ఎవ్రీవేర్, దెన్ బెస్ట్ ప్లేస్ ఇస్ టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ డేటా సోర్స్ ఫీల్డ్ లెవెల్. ఎక్కువ ఇక్కడే రాస్తాము, ఇక్కడ రాయము అన్లెస్ ఏమైనా పెక్యులియర్ కేస్ వచ్చి తను ఎండ్ యూజర్స్ ఇక్కడే ఒక్క చోటే కావాలి ఇంకెక్కడ వద్దు అని ఏమైనా అడిగితే అలా రాస్తాం, కానీ మోస్ట్లీ చాలా కేసెస్లో ఇక్కడే రాస్తాం. అండ్ టేబుల్ లెవెల్లో ఈ మెథడ్ ఉండదు, ఓవర్ రైడ్ మెథడ్ అనేది. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్. సో ఫస్ట్ మనం లుకప్ అంటే ఏంటో తెలుసుకున్నాం. లుకప్ అంటే ఇట్స్ ఏ డ్రాప్ డౌన్ అంటాం, లేకపోతే ఇట్లా మనకి సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చే వాల్యూస్ అనమాట, వేరే టేబుల్ నుంచి వస్తాయి. మనకి బేసినం ద్వారా కూడా డ్రాప్ డౌన్ వస్తాయి, కానీ అయ్యేంటి ఫిక్స్డ్ వాల్యూస్. ఇప్పుడు జెండర్ ఉంది, మేల్ ఫీమేల్ అని అట్లా ఫిక్స్డ్ వస్తాయి. అది కూడా మనకి డ్రాప్ డౌన్ లుకప్ లా కనిపిస్తుంది, కానీ అది యాక్చువల్లీ లుకప్ కాదు, అది జస్ట్ బేసినం నుంచి వచ్చే డ్రాప్ డౌన్, దాన్ని లుకప్ కింద కన్సిడర్ చేయం. సో ఈ లుకప్ అనేది మనకి ఎన్ని టైప్స్లో వస్తుంది. ఒకటి ఈడిటీలో ఉన్న రిలేషన్ వల్ల వస్తుంది, దీంట్లో మనకున్న రిలేషన్ వల్ల వస్తుంది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఆటోమేటిక్గా రిలేషన్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట టేబుల్. ఇంకోటి టేబుల్ లెవెల్లో డైరెక్ట్గా రిలేషన్ క్రియేట్ చేసుకున్నా కూడా వస్తుంది. ఓవరాల్గా మెయిన్ రిలేషన్ వల్ల మనకి వేరే టేబుల్లో డేటా ఈ టేబుల్లోకి డ్రాప్ డౌన్ వచ్చి కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఐకేసిఎస్ ఎంప్లాయ్ టేబుల్లో ఎంప్లాయ్ గ్రూప్ ఐడి ఫీల్డ్లో వాల్యూస్ ఎక్కడి నుంచి కనపడుతున్నాయి, ఐకేసిఎస్ ఎంప్లాయ్ గ్రూప్ టేబుల్లో ఏం గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తున్నాయి అన్నమాట, బికాస్ ఆఫ్ దట్ రిలేషన్. సో ఇది ఒక టైప్. దీనివల్ల మనకి వ్యాలిడేషన్ కూడా ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. వ్యాలిడేషన్ అంటే ఇక్కడ ఏమైనా డ్రాప్ డౌన్లో లేని వాల్యూస్ నేను ఏమైనా ఎంటర్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఇమీడియట్గా అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టైప్ లైక్ దిస్ అండ్ క్లిక్ ఆన్ దిస్, ఇది ఆటోమేటిక్గా స్టాండర్డ్ సూపర్లోంచి వస్తుంది ఎర్రర్. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ డ్రాప్ డౌన్ ఎలా వస్తుంది అంటే, మనం లుకప్ అని సెపరేట్గా కోడ్ రాసుకుంటాం అనమాట. ఆ కోడ్ రాయడానికి మనం యూజ్ చేసే మెథడ్ పేరు లుకప్ ఓవర్ రైడ్ మెథడ్. ఇక్కడ ఉంటుంది లుకప్ అని. అది ఎక్కడెక్కడ ఉంటుందంటే ఫామ్ డేటా సోర్స్ ఫీల్డ్లో ఉంటుంది, నెక్స్ట్ డిజైన్లో కంట్రోల్ లెవెల్లో కూడా ఉంటుంది. సో డిజైన్ లెవెల్ కంట్రోల్లో రాసుకుంటే అది అన్ని చోట్ల ఎక్కడుంటే అక్కడ వర్క్ అవుతుంది.
డేటా సోర్స్ ఫీల్డ్ లెవెల్‌లో రాసుకుంటే అది ఇంకా డిజైన్‌లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తే అన్ని చోట్ల వర్క్ అవుతుంది. డిజైన్‌లో పర్టిక్యులర్ కంట్రోల్ కింద రాసుకుంటే ఈ కంట్రోల్‌కి మాత్రమే పనిచేస్తుంది. ఆ ఫీల్డ్‌ని మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వేరే చోటేస్తే అక్కడ వాటికి డ్రాప్ డౌన్ రాదనమాట. ఎందుకంటే వాటి కింద లుకప్ లేదు కాబట్టి. బికాజ్ దిస్ ఈస్ కంట్రోల్ స్పెసిఫిక్. అండ్ ఇట్లా రాసుకున్న లుకప్ మెథడ్స్‌కి ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ ఫార్మ్ కంట్రోల్ లెవెల్‌కిను దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ద పారామీటర్స్ విల్ బి డిఫరెంట్. ఇక్కడ ఫార్మ్ డిజైన్ కంట్రోల్ లెవెల్‌లో రాసుకున్న మెథడ్‌కి ఇక్కడ 2 పారామీటర్స్ వస్తాయి. ఫార్మ్ కంట్రోల్ అని ఒకటి అండ్ ఇంకోటి ఫీల్డ్ ఎస్‌టిఆర్ అని ఒకటొస్తుంది. టు సీ దట్ వాట్ ఐల్ డూ ఈస్ ఇది ఇట్లా సేవ్ చేసి ఐల్ క్రియేట్ దట్ ఓవర్. ఇది లుకప్ 1 అని పెట్టాను కదా! సో, సిస్టమ్ విల్ నాట్ కన్సిడర్ దిస్ యాస్ ఎ లుకప్ మెథడ్. సో, ఇప్పుడు నేను లుకప్ క్రియేట్ చేస్తున్నాను. సో, దిస్ ఈస్ ద రైట్ సిగ్నేచర్ ఆఫ్ ద మెథడ్. ఇప్పుడు దీని లోపల మనం ఈ కోడ్‌ని కాపీ చేసి you can paste it here and then I'll delete the other method. ఓకే. ఈ ఫార్మ్ లెవెల్‌లో రాసిన దానికిను, డిజైన్ లెవెల్‌లో ఫార్మ్ డేటా సోర్స్ ఫీల్డ్ లెవెల్‌లో రాసిన దానికిను, డిజైన్‌లో కంట్రోల్ లెవెల్‌లో రాసిన లుకప్ మెథడ్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ దిస్ అని ఉంటుంది. డిజైన్ లెవెల్‌లో రాస్తే ఇక్కడ దిస్ అని ఉంటుంది. అండ్ అక్కడ లుకప్ మెథడ్‌కి కూడా ఈ పారామీటర్స్ ఉండవు. ఈ సిగ్నేచర్ ఇలా ఉండదు. జస్ట్ ఇందాకడ చూసాం కదా! జస్ట్ ఈ పారామీటర్స్ లేకుండా డైరెక్ట్ ఉంటుందనమాట. సో, ఇక్కడ ఫార్మ్ డేటా సోర్స్ ఫీల్డ్ లెవెల్‌లో రాసినప్పుడు ఇక్కడ మనం కంట్రోల్‌ని పాస్ చేయాలి దానికి ఇన్‌పుట్‌గా. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి లుకప్ వస్తుంది. అండ్ దెన్ లెట్ మీ కంపైల్ దిస్. అండ్ దెన్ మనకి ఆటోమేటిక్‌గా ఆ నేమ్‌కి లుకప్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు ఇక్కడ వస్తుంది లుకప్. దీనికి గూడా వస్తుంది లుకప్. దీనికి గూడా వస్తుంది లుకప్. బికాస్ నౌ ఇట్ వర్క్స్ ఫీల్డ్ స్పెసిఫిక్ అనమాట. ఆ ఫీల్డ్‌ని ఎక్కడ యూజ్ చేసినా అన్ని చోట్ల వస్తుంది లుకప్. అండ్ ఇందులో ఏమైనా రాంగ్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఎర్రర్ త్రో చేయదు. బికాజ్ టేబుల్ లెవెల్‌లో నేమ్‌కి రిలేషన్ లేదు కదా! గ్రూప్ ఐడీతో. సో, అది ఏమిచ్చినా తీసుకుంటుంది. ఇట్లా పర్టిక్యులర్‌గా ఎర్రర్ రావడానికి దీనికి ఏం చేశాను నేను నేమ్‌కి వాలిడేట్ ఫీల్డ్ మెథడ్ రాశాననమాట. ఇక్కడ వాలిడేట్ ఫీల్డ్ రాసి ఐయామ్ థ్రోయింగ్ దట్ వార్నింగ్. ఈ పర్టిక్యులర్ క్రైటీరియా వాల్యూ కాకుండా వేరే ఏమైనా వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఎర్రర్ త్రో చేయమని రాశాను. సో దట్స్ హౌ ద లుకప్స్ వర్క్. ఎప్పుడైనా మనకి కాంప్లెక్స్‌గా ఉండి స్ట్రెయిట్ అవే ఒక టేబుల్ నుంచి డేటా తీసుకురాలేక మల్టిపుల్ క్రైటీరియాస్ ఉండి అట్లా ఉన్నప్పుడు మనం ఈ టైప్‌లో రాస్తామనమాట లుకప్ మెథడ్స్. ఈవెన్ స్టాండర్డ్ ఫీల్డ్స్ నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చు లుకప్స్‌ని ఇట్లాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలు టేబుల్ నుంచి లుకప్ అంటే కస్టమర్ అకౌంట్స్ అన్నీ వస్తాయి. కానీ నేను కస్టమర్ అకౌంట్‌లో కరెన్సీ యూఎస్‌డి ఉన్న కస్టమర్సే అండ్ కస్టమర్ గ్రూప్ బిలాంగ్స్ టు 40 కస్టమర్ గ్రూప్ ఉండి కరెన్సీ యూఎస్‌డి ఉన్న కస్టమర్స్ మాత్రమే డ్రాప్ డౌన్ రావాలి అని అట్లాంటి స్పెసిఫిక్ క్రైటీరియాస్ ఉన్నాయనుకోండి. అది నార్మల్ రిలేషన్‌తో మనకి వర్కౌట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తామంటే సూపర్‌ని కమెంట్ చేసి ఇలా లుకప్ కోడ్ రాసుకుంటాం అనమాట. క్వెరీని బిల్డ్ చేస్తాం ఫస్ట్. ఫస్ట్ టేబుల్‌తో బిల్డ్ చేసి నాకు కావాల్సిన రేంజ్స్ అన్నీ అప్లై చేస్తాను. ఇంకొక టేబుల్ జాయిన్ అయితే ఆ టేబుల్స్ కూడా జాయిన్ చేసి ఆ టేబుల్స్ మీద కూడా రేంజెస్ అన్నీ అప్లై చేసి ఫైనల్‌గా నాకు ఏ డేటా కావాలో ఆ డేటా ఈ క్వెరీతో తెప్పిస్తాను. తర్వాత లుకప్‌లో ఏమేమి చూడాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్స్‌ని ఇక్కడ మెన్షన్ చేస్తామనమాట. అండ్ దెన్ వి విల్ యాడ్ ఇట్ టు ద సిస్ టేబుల్ లుకప్. సో, దీని మీద ఉన్న అసైన్‌మెంట్స్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో, యూ కెన్ డూ సంథింగ్ లైక్ బ్రింగింగ్ ద కస్టమర్ గ్రూప్స్. ఇందులో ఒక అసైన్‌మెంట్ లాగా మేబీ ఇది కన్సిడర్ చేయొచ్చు మీరు. ఏం చేయొచ్చు అంటే మీ టేబుల్‌లో కస్టమర్ గ్రూప్ అని ఒకటి తీసుకోండి ఫీల్డ్. అయితే ఆ కస్టమర్ గ్రూప్‌లో మనకి నార్మల్ కస్టమర్ గ్రూప్స్ అంటే ఈ గ్రూప్స్ అన్నీ వస్తాయి డ్రాప్ డౌన్. నాకు అన్ని గ్రూప్స్ కాకుండా ఏ గ్రూప్స్‌కి అయితే టర్మ్స్ ఆఫ్ పేమెంట్‌లో వ్యూ డీటెయిల్స్ అంటే మాస్టర్ ఫామ్‌కెళ్తుంది. సో, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ నెట్ 30 ఉంది కదా! నెట్ 30లో 30 డేస్ ఉంది.
వేరే దానికి 10 డేస్ ఉంది. ఇంకో దానికి 15 డేస్ ఉంది. సో, ఏ గ్రూప్‌కైతే టర్మ్స్ ఆఫ్ పేమెంట్‌లో ఉన్న టర్మ్ ఆఫ్ పేమెంట్‌కి డేస్ 30 ఉంటుందో ఆ గ్రూప్స్ మాత్రమే నాకు డ్రాప్ డౌన్ రావాలి. మిగతా గ్రూప్స్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెట్ 40 ఉంది. నెట్ 40కి ఏముంది? నెట్ 10 ఉంది. వ్యూ డీటెయిల్స్‌కెళ్తే దీంట్లో నంబర్ ఆఫ్ డేస్ ఏముంది? 10 ఉంది. సో, ఐ డోంట్ వాంట్ దిస్ గ్రూప్. అలానే వేరే గ్రూప్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎస్‌సిహెచ్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నేను వ్యూ డీటెయిల్స్ అని ఆ మాస్టర్ ఫామ్‌కెళ్తే ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ 0 ఉంది. సో, ఐ డోంట్ వాంట్ దిస్ గ్రూప్ ఆల్సో. సో, ఏ గ్రూప్ ఏ ఈ 90 గ్రూప్ గూడా నాకొద్దు. ఏ గ్రూప్‌కైతే ఇందులో కస్టమర్ గ్రూప్స్ చాలా ఉన్నాయి కదా! ఏ కస్టమర్ గ్రూప్‌కైతే టర్మ్స్ ఆఫ్ పేమెంట్‌లో ఒక టర్మ్ ఆఫ్ పేమెంట్ ఉంది కదా! టైప్. ఆ టైప్‌కి మాస్టర్‌కెళ్తే నాన్ పేరెంట్ టేబుల్‌కెళ్తే అక్కడ డేస్‌లో 30 ఉంటుందో ఆ గ్రూప్స్ మాత్రమే డ్రాప్ డౌన్ రావాలి. సో, ఇట్లా మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని, క్వెరీ బిల్డ్ చేసి, ఇవన్నీ జాయిన్ చేసుకొని, టేబుల్ లుకప్ చేసుకొని, ఒకసారి యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తే యూ విల్ గెట్ సమ్ ఐడియా ఆన్ దట్. వీ కెన్ ఆల్సో విల్ బీ డూయింగ్ దిస్ లుకప్ ఇన్ ఫార్మ్ లెవెల్ ఆల్సో. ఈవెన్ బుకింగ్ డీటెయిల్స్ కస్టమైజేషన్ అండ్ వేరే వేరే కస్టమైజేషన్స్ అన్నిట్లో మనకి లుకప్ యూజ్ అవుతుంది. For now, you can test with this scenario to get some understanding. So this is the concept of lookups in Microsoft Dynamics. Let's see the other topics in next session. అయితే ఈ లుకప్స్లో మల్టీ సెలెక్ట్ లుకప్ కూడా ఉంది. దట్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.